అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. జేఆర్సీఎం అందరికీ లవ్లీ గ్రేట్ మార్నింగ్. ఈ మార్నింగ్ సెషన్ లో మీ అందరికీ హార్ట్ఫుల్ గా హ్యాపీ వెల్కమ్. సార్, నా వాయిస్ క్లియర్ గా ఉంది కదా? క్లియర్ సార్, క్లియర్ సార్. ఓకే, అందరికీ హ్యాపీ వెల్కమ్. ఈ మార్నింగ్ సెషన్ లో మీరందరూ ఇంత చక్కగా ఇంత సూపర్ గా డైలీ మార్నింగ్ లో వస్తున్నారు. తర్వాత చాలా విషయాలు ఇక్కడ జబర్దస్త్ గా షాందార్ గా చాలా విషయాలు మనం తెలుసుకుంటున్నాము. అయితే సార్, ఇక్కడ తెలిసే ప్రతి ఒక్క విషయం ఒకటే, మన గ్రోత్ మన గ్రోత్ మన గ్రోత్ గురించే మనము ఇక్కడ డైలీ మార్నింగ్ ఈ సెషన్ లో వస్తున్నాము. ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ తీసుకుంటున్నాము, తర్వాత ముందుకు వెళ్తున్నాము. సార్, ఒక ఒక పెద్ద రైటర్స్ ఏమన్నారంటే ఒక పెద్ద రైటర్స్ ఏమన్నారంటే కి ఒక ఒక పెద్ద ఆ, ఒక బిగ్ కోటేశ్వర్ టు కోటేశ్వర్ అంటే ఒక ధనవంతుడు వ్యక్తి ఎవరు ధనవంతులుగా ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే సార్, డైలీ లెర్నింగ్ లో ఉంటారు, డైలీ నేర్చుకుంటారు, ముందుకు వెళ్తారు. కానీ ఒక వ్యక్తి ఈ ఎగ్జామ్స్ ఏ వ్యక్తి అనుకుంటారో నాకు అన్నీ తెలుసు అంటారో అతని యావరేజ్ గా ఉండిపోతారు సార్. ఎందుకంటే ఒక వ్యక్తి జీవితంలో ఉన్నతమైన నుంచి ఉన్నతమైన ప్లేస్ కి వెళ్తున్నారంటే కారణం ఒకటే, అతని జీవితంలో లెర్నింగ్ అంది ఎంత ఇంపార్టెంట్ అది తెలుసుకున్నాడు అతను. ఇక్కడ లెర్నింగ్ చేస్తున్నారు, అక్కడ అర్నింగ్ చేస్తున్నారు. ఎందుకంటే సార్, ఇవాళ ఇవాళ డేట్ కి 21వ సెంచురీలో ఏదైనా ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఉందంటే అదేంటంటే మన మీద మనం చేసే ఇన్వెస్ట్మెంట్, అదంటే లెర్నింగ్. ఇవాళ మన బ్యాంక్ లో, షేర్ మార్కెట్ లో, మ్యూచువల్ ఫండ్, స్టాక్ మార్కెట్ లో ఇవన్నీ ఒక రియల్ ఒక ఒక ప్లేస్ కొనేసి అక్కడ ఇన్వెస్ట్మెంట్, గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్, అది ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ కాదు సార్. ఇవాళ డేట్ కి 21వ సెంచురీలో ఏదైనా ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఉందంటే అదేంటంటే మీ మీద మీరు చేసుకునే ఇన్వెస్ట్మెంట్. అదేంటంటే ఇక్కడ ఈ 5 ఇంచుల మీద మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తామో అంతే పెద్ద ఇన్కమ్, అంతే పెద్ద బల్క్ గా ఇన్కమ్ మీకు సక్సెస్ రిటర్న్ వస్తుంది. అందుకే సార్, ధనవంతుడు ఎప్పుడు నేర్చుకుని ముందుకు వెళ్ళిపోతాడు. ఒక కామన్ మ్యాన్ నాకు అన్నీ తెలుసు అనుకొని ఏవరేజ్ గా ఉండిపోతాడు. అయితే సార్, ఒక ధనవంతుడికి ఒక ఒక సక్సెస్ఫుల్ పర్సన్ కి అన్సక్సెస్ఫుల్ పర్సన్ కి ఇదే తేడా. తర్వాత సార్, ఇక్కడ ఇప్పుడు ఇంకా మన టీంలో ఒకసారి ఈ గ్రూప్ లో చెక్ చేయండి, ఇంకా ఎవరెవరు రాలేదు వాళ్ళకి అందరికీ మీరు ప్రశాంత్ అందరికీ కాల్ చేస్తారనుకో నేను హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ మూర్తి సార్, ఇక్కడ మన నాగరాజ్ రెడ్డి సార్ హోస్ట్ గా ఉన్నారు. ఇక్కడ ఒకరిది ఇంకా మైక్ అన్మ్యూట్ అవ్వకుండా మీరు చూసుకోవాలి, మీ బాధ్యత సార్. తర్వాత ఒక్కసారి చెక్ చేయండి, ఇంకా మన ఈ ఇవాళ ఈ మార్నింగ్ సెషన్ లో మీరు ఎవరెవరికి ఇన్వైట్ చేశారో వాళ్ళు రాలేదు, వాళ్ళకి అందరికి వన్ బై మీరు కాల్ చేయండి. కాల్ చేసే కారణంగా ఏమవుతారంటే వెంటనే వాళ్ళు అటెండ్ అయ్యే కారణంగా ఇవాళ ఉండే మెయిన్ సబ్జెక్ట్, ఇంపార్టెంట్ అయిన విషయం వాళ్ళు ఇవాళ తెలుసుకుంటారు. ఓకే సార్, చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఇవాళ విషయము. ఇవాళ ఎంత ఇంపార్టెంట్ అయిన విషయము ఇప్పుడు మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మీరు తెలుసుకుంటారు. అందుకే సార్, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకే మీరు ఫాస్ట్ గా మీ టీం కల్లా మీరు ఇన్వైట్ చేస్తే నేను స్టార్ట్ చేస్తాను. ఓకే సార్? ఓకే, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. జేఆర్సీఎం మీరందరూ ఆనందంగా, ఉల్లాసంగా, హ్యాపీగా, జాందార్ గా ఉంటారని నేను హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. రెండోది సార్, మై సెల్ఫ్ తార్కేష్ రాయ్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్ స్టేట్, ఒక ఖూబ్సూరత్ సిటీ బిలై నుంచి. వండర్ఫుల్ సిటీ బిలై. టోటల్ వరల్డ్ లే పూర్తిగా వరల్డ్ లో చాలా ఫేమస్ సిటీ. ఎందుకంటే ఇక్కడ ఒక పెద్ద స్టీల్ ప్లాంట్ ఉంది, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఆన్ కారణంగా ఏసియాలో అందరికంటే పెద్ద స్టీల్ ప్లాంట్ ఉంది. ఆ స్టీల్ ప్లాంట్ కారణంగా ఈ పూర్తిగా బిలై టోటల్ వరల్డ్ లో ఫేమస్. ఓకే సార్? అయితే సార్, ఇక్కడ నుంచే ఈ ఇది మా బర్త్ ప్లేస్ ఈ బిలై. ఇక్కడ నుంచి నా లైఫ్ జర్నీ స్టార్ట్ అయింది. అలాగే కొన్ని సంవత్సరాల కిందట, ఒక 7 years బ్యాక్, ఈ ఆర్సీఎం అంది నా లైఫ్ లో ఎంటర్ అయింది. ఓకే, రాజు గారు మీ మైక్ ఇంకా మ్యూట్ లోటే ఉండాలి. ఓకే. ఆ, సో సార్, ఇక్కడ కొన్ని కొన్ని ఒక 7 years బ్యాక్ ఈ బిజినెస్ నా లైఫ్ లో ఎంటర్ అయింది. ఓకే, తర్వాత లైఫ్ లో కొన్ని కోరికలు, కొన్ని కలలు జీవితంలో ఒక్క అవకాశం దొరికితే నా లైఫ్ కి నేను మార్చుకుంటాను, అనుకోని. ఎందుకంటే సార్, ప్రతి ఒక్కరికి కోరుకుంటారు, అలాగే నాకు ఇంకా కోరుకున్నాను. ఓకే సార్,
కోరుకును ఒక పెద్ద కళ ఉన్ను ఎందుకంటే అప్పుడే కొన్ని యాక్టివిటీ అయితే చేస్తుంటున్నాం. జీవితం గడాలంటే, లైఫ్ జర్నీ చేయాలంటే ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్కమ్ గురించి నేను కొన్ని యాక్టివిటీ చేస్తుంటున్నాను కానీ ఆంతో మనసు సంతోషం అవ్వలేదు. ఎందుకంటే ఆంతో పిచ్చిగా క్లియర్ అయిపోయింది. ఇది చేసే కారణంగా నేను ఏ ప్లేస్మెంట్కి వెళ్ళాలనుకున్నా, జీవితంలో నేను ఏం సాధించాలనుకుంటున్నా, జీవితంలో నాకు ఏది కావాలనుకుంటున్నానో అదైతే దొరకదు, అదైతే ఇంతో రిటర్న్ రాదు. ఒక మంచి లైఫ్ జీవించవచ్చు, 3 టైమ్స్ ఫుడ్ బాగా చేసుకోవచ్చు, మంచి బట్టలు వేసుకోవచ్చు, ఇదే ఉంటుంది. కానీ నా లైఫ్లో నాకు ఏది కావాలో అది నాకు రాదనుకుని అయితే బట్ మనసులో ఎక్కడ ఉన్ను వస్తే ఒక్క అవకాశం ఆ పైవాడిస్తే పక్క ట్రై చేస్తా, పక్క ఫైట్ చేస్తా. అలాంటి అవకాశం ఆలస్యం నా లైఫ్లో వచ్చింది. ఆ తర్వాత 2018 నుంచి కంటిన్యూ నేను ఈ సిస్టంలో జర్నీ చేస్తున్నాను సార్. ఓకే, జర్నీ చేస్తూ ఇవాళ ఒక స్టార్ పర్ లెవెల్లో నేను మెయింటైన్ అవుతున్నాను. నెక్స్ట్ లెవెల్కి ఇంకా పూర్తిగా ఫైట్ చేయడానికి మీ అందరి ఆశీస్సులు, మీ అందరి సహకారం ద్వారాగా నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి ఇంకా ఇప్పుడు డే నైట్ వర్క్ అవుతుంది. ఓకే సార్, అయితే ఇవాళ మన మెయిన్ సబ్జెక్ట్ లో వచ్చేద్దాం. ఇవాళ మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే మన బిజినెస్ లో మనకి గ్రోత్ అవ్వాలంటే ఇక్కడ ఒక కంపెనీ గ్రోత్ గురించి కాదు, ఇక్కడ ఒక అప్లైన్ గ్రోత్ గురించి కాదు, నా గ్రోత్ నేను అవ్వాలంటే ఈ సిస్టంలో ఉండే బ్యాక్ బోన్ అంటే ఏంది, అది ఇవాళ బిజినెస్ లో మెయిన్ పాయింట్ సార్. అది ఒకసారి ఇవాళ మనం అందరం చెక్ చేసుకోవాలి, ఇవాళ అందరం మనం అనలైజ్ అవ్వాలి ఈ బ్యాక్ బోన్. ఎందుకంటే సార్ ఒక వ్యక్తి ఒక స్ట్రాంగ్ గా నిలబడాలంటే అతని బ్యాక్ బోన్ చాలా ఇంపార్టెంట్ సార్. బ్యాక్ బోన్ చాలా ఇంపార్టెంట్. ఆ బ్యాక్ బోన్ ఒకలా తీసిస్తే ఆ వ్యక్తి ఎంత స్ట్రాంగ్ పర్సన్ అవునే అది అతను ఏమి యాక్టివిటీ చేయలేరు, అతని లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. అలాగే మన సిస్టంలో ఇంకా ఇవాళ ఒక బ్యాక్ బోన్ ఉంది సార్. ఒక జబర్దస్త్ మీరు ఒక టీం తయారు చేయాలంటే, ఒక మంచి నెట్వర్క్ తయారు చేయాలంటే, ఒక హై స్పీడ్ గ్రోత్ చేసే నెట్వర్క్ తయారు చేయాలి. తర్వాత కంటిన్యూటీగా అది గ్రోత్ తోటే ఉండాలి. గ్రోత్ మోడల్లో మారాలంటే ఆ బ్యాక్ బోన్ చాలా ఇంపార్టెంట్ సార్. తర్వాత కంటిన్యూటీ, మన టీంలో లీడర్స్ తయారవ్వాలంటే అది బ్యాక్ బోన్ చాలా ఇంపార్టెంట్. ఆ పాయింట్స్ వల్ల నేను మీకు చెప్తాను, కానీ ఆ పాయింట్ మనం కరెక్ట్ గా ఉపయోగించుకుంటున్నామా లేదా, అది కరెక్ట్ గా అది మనం అమల్లో తెస్తున్నామా లేదా, అది చెక్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఓకే సార్, అయితే ఇవాళ నేను మన ఒక స్క్రీన్ ద్వారాగా మీ అందరికీ నేను చెప్పాలనుకుంటున్నాను. ఓకే సార్, అయితే ఇవాళ స్క్రీన్ ద్వారాగా ఇవాళ మనము తెలుసుకుందాం ఇవాళ సబ్జెక్ట్ లో మన దగ్గర ఏమేమి ఉంది. సార్ నా స్లైడ్స్ మీకు కనబడుతుందా సార్? ఒకసారి ఎస్ యా నో? ఎస్ సార్. ఓకే సార్, ఓకే ఓకే ఓకే. అయితే ఇవాళ జాందార్ ఈ సెషన్ లో మీ అందరికి హ్యాపీ వెల్కమ్. జేఆర్సీఎం హార్ట్ఫుల్ గా ఎవ్రీవన్. ఈ మార్నింగ్ ఈ సెషన్ లో మీ అందరికి హ్యాపీ వెల్కమ్. అయితే సార్ ఇవాళ సెషన్ లో ఉండే నెక్స్ట్ స్లైడ్ లో మనం చూద్దాం సార్. ఇవాళ ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఒక ఉన్నతమైన ప్లేస్ కి వెళ్ళాలి, జీవితంలో ఒక సక్సెస్ అవ్వాలనుకొని ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుందా లేదా సార్? ఎంతమందికి ఉంటుందో ఎస్ యా నో నాకు ఆన్సర్ చెప్పండి ఫాస్ట్ గా. ఎందుకంటే సార్ మీరు ఎస్ యా నో నాకు చెప్తే అప్పుడే నాకు తెలుస్తుంది మీతో కనెక్ట్ గా ఉన్నాను, మీరు నాతో కనెక్ట్ గా ఉన్నారు. ఒకవేళ నా విషయం మీకు వినబడుతుందా, నా విషయం వల్ల మీకు క్లారిటీ ఉందా లేదా? ఫాస్ట్ గా ఎస్ ఎస్ ఎస్. వెరీ గుడ్ సార్. ఎస్ ఎస్. ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఒక మంచి స్థాయికి, మంచి ఉన్నతమైన ప్లేస్ కి, ఒక సక్సెస్ ఉన్న లైఫ్ చూడాలనుకొని ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటారు సార్. ఎస్ 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 సార్. అయితే సార్ ఇవాళ ఈ భూమి మీద ప్రతి ఒక్క వ్యక్తి, ఎందుకంటే సార్ ఒక విషయం అయితే మీకు చెప్పాలి, ఈ భూమి మీద టోటల్ థ్యాంక్ యూ లవణ్య మేడం, థ్యాంక్ యూ అందరికి, థ్యాంక్ యూ మీరందరూ చెప్పారు. ఓకే, అయితే ఇవాళ మీకు ఒక్క విషయం అయితే క్లారిటీగా ఇస్తాను సార్. ఇవాళ పూర్తిగా ఈ భూమి మీద టోటల్ 800 కోట్ల జనాభా ఉన్నారు. 800 కోట్ల జనాభాలో ప్రతి ఒక్క వ్యక్తికి ఆ పైవాడు డిఫరెంట్ గా తయారు చేశాడు సార్. డిఫరెంట్ గా తయారు చేశారు. ఎవరు ఇప్పుడు నాలాగా ఇంకో వ్యక్తి లేరు, మీలాగా ఇంకో వ్యక్తి లేడు సార్ ఈ భూమి మీద. మీ ఫింగర్స్ ఎవరితో కలదు, నా ఫింగర్ ఎవరితో కలదు. అంత పర్ఫెక్ట్ గా, అంత జబర్దస్త్ గా ఇక్కడ తయారు చేశారు సార్. ఓకే సార్, ఇక్కడ అంత జబర్దస్త్ గా, అంత
వండర్ఫుల్ గా ఆ పైవాడు మనకి తయారు చేశారు. అయితే సార్ ఈ 800 కోట్ల జనాభా లోటు ఎవరికి ఎవరు మనం ఎవరితో మ్యాచ్ అవ్వలేము. మనలాగా ఇంకో వ్యక్తే లేనప్పుడు మనం అందరం యూనికా కాదా? యూనికా కాదా సార్? ఎంతమంది అనుకుంటారు ఐఎమ్ యూనిక్ అనుకోని? నేను ఒక యూనిక్ పర్సన్. ఒక యూనిక్ పర్సన్ ఎంతమంది అనుకుంటున్నారు? ఒకసారి యెస్, యెస్ చాట్ బాక్స్ లో వేయండి సార్. వెరీ గుడ్ మేడం. యు ఆర్ యూనిక్. యు ఆర్ యూనిక్. ఫాస్ట్ గా ఎంతమంది అనుకుంటున్నారో నాలాగా వేరే వ్యక్తి లేరు. నేను యూనిక్. ఈ భూమి మీద నాకు అద్భుతం. యూనిక్. యూనిక్. ఐఎమ్ యూనిక్. వెరీ గుడ్ సార్. వెరీ గుడ్. అందరం ఇక్కడ ఒక యూనిక్ గా ఉన్నాం సార్. ఎందుకంటే మనలాగా వేరే వ్యక్తే లేనప్పుడు మనం ఎంత యూనిక్ ఒకసారి ఆలోచించండి. కానీ ఆ యూనిక్ వ్యక్తి ఈ భూమి మీద సక్సెస్ అవ్వాలంటే, ఈ భూమి మీద అతను ముందుకు వెళ్ళాలంటే, అతను దగ్గర ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర 2 మెయిన్ బ్రహ్మాస్త్రాలు 2 పాయింట్స్ ప్రతి ఒక్క వ్యక్తికి చాలా అవసరం సార్. అది అది ఏం అవసరమో అది మీకు నేను నెక్స్ట్ స్లైడ్ లో చెప్తున్నాను. అది సార్ టైమ్ అండ్ మనీ. టైమ్ అండ్ మనీ. యెస్ యా నో సార్? జీవితంలో మీరు ఏదైనా సాధించాలంటే టైమ్ అండ్ మనీ చాలా 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 ఇంపార్టెంట్ సార్. టైమ్ అండ్ మనీ చాలా ఇంపార్టెంట్. బట్ ఈ భూమి మీద ఏంటంటే సార్ కొన్ని కొందరి దగ్గర కొన్ని పర్సెంటేజే, అంటే ఓన్లీ 5% జనాభా దగ్గరే మనీ ఉంది. ఆ మనీతో వాళ్ళు ఏం చేస్తారంటే టైంకి మల్టిప్లై చేసుకొని ఇప్పుడున్న ప్లేస్ నుంచి ఎన్నో రెట్ల ప్లేస్ కి వెళ్ళిపోతారు. ఎస్ యానో సార్? ఎస్ యానో? మనీ పవర్ వాళ్ళకి అక్కడ ఉందనుకొని వాళ్ళు ఇప్పుడు మనీ పవర్ కొందరి దగ్గరే ఉంది, అందరి దగ్గర లేదు. రైట్? కొందరి దగ్గరే ఉంది, అందరి దగ్గర లేదు సార్. ఈ మనీ పవర్ ఉండే కారణంగా ఏమవుతుందంటే సార్ వాళ్ళు ఈ మనీకి టైంలో మల్టిప్లై చేసుకొని ఇప్పుడు ఉన్న ప్లేస్ నుంచి 1000 రెట్ల ప్లేసెస్ కి వెళ్ళిపోతున్నారు. అది మనీ పవర్. కానీ ఇక్కడ సార్ ఇక్కడ మన దగ్గర ఆ మనీ లేదు. కానీ మన దగ్గర ఒక అద్భుతమైన అద్భుతమైన హస్తం ఉంది. అదేంటంటే సార్ టైం. ఇక్కడ ఎందుకంటే సార్ ఆ పైవాడు మీ అందరికీ తెలుసు. ఆ పైవాడు ప్రతి దగ్గరి ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరలే భేదోభావం చేశాడు కానీ ప్రతి దానిలో కానీ ఒక టైం దగ్గర ఎవరికి చేయలేదు సార్. ఈ భూమి మీద ఉన్న ఈ 800 కోట్లు ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర టైం ఒక రకంగా ఉంది. గంటకి 60 నిమిషాలే అవుతుంది. 60 నిమిషాలే అవుతుంది. ఒక ఒక రాత్రి పౌలు కలుసుకుంటే 24 అవర్స్ అవుతుంది. మనకి వీక్లీ చూసుకుంటే 7 రోజులు అవుతుంది. అలాగే 7 డేస్ 30 ఒక నెలలో 30 మంత్స్ అవుతుంది, 30 డేస్ అవుతుంది. అలాగే ఒక సంవత్సరంలో 365 రోజులు అవుతుంది. ఇది సమానంగా అందరికి ఇచ్చాడు. అదే సార్ ఇవాళ మన దగ్గర మనీ లేదు మనం గ్రోత్ అవడానికి, కానీ మనకాడ అద్భుతమైన టైం ఉంది సార్. ఆ టైంకి మీరు కరెక్ట్ గా ప్లేస్ లో పెట్టుకొని కరెక్ట్ గా టైంకి మీరు ఆ టైంకి మీరు కరెక్ట్ గా మీ గ్రోత్ గురించి, మీ డెవలప్మెంట్ గురించి, మీ ఫ్యామిలీ డెవలప్మెంట్ గురించి, మీ కోర్ గురించి, మీ కళల గురించి ఒక రైట్ టైంకి మీరు ఉపయోగించుకుంటే సార్ నేను అంటున్నాను మీరు ఇంకొక రోజు మీ టైం ఇంకా మీ టైమే మీకు ఒక మల్టిప్లైగా తయారు చేసి ఒక పెద్ద మిలియనియర్ గా తయారు చేయడానికి మంచి అవకాశం సార్. కోటేశ్వర ధనవంతుడు అవడానికి మంచి అవకాశం అది టైం. అయితే ఇప్పుడు ఈ టైం అయితే అందరి దగ్గర ఉంది. మనీ లేదు మన దగ్గర కానీ టైం ఉంది. కానీ టైంకి ఇంకా మనం ఎక్కడ పెట్టాలి? నా టైం నేను ఎక్కడ పెడితే నా లైఫ్ మల్టిప్లైలో మారుతుందో, నా నా సక్సెస్ మల్టిప్లైలో మారుతుందో అంటే ఆ ప్లేస్మెంట్ ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఎస్ యాను? ఇంపార్టెంటే కాదా? ఇంపార్టెంటే కాదా? ఎందుకంటే మనం 21 సెంచరీలో జర్నీ చేస్తున్నాము. ఇక్కడ ఒక సక్సెస్ తీసుకోవడం ఎంత ఈజీయో అంతే కఠినం ఇంకా సార్. అంతే కఠినం ఇంకా. అందుకే సార్ నా టైం నేను ఎక్కడ పెడుతున్నానో అది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే మనం అందరం చాలా లక్కీ సార్. చాలా లక్కీ. మనకి మన టైం ఎక్కడ పెట్టాలో ఆనకంట ముందే ఇలాంటి సిస్టమ్ మన దగ్గరికి వచ్చింది. ఎందుకంటే ఈ భూమి మీద ఒక ఒక టైం ఓన్లీ ఒక టైం మల్టిప్లై అవ్వాలి అనుకొని ఏదైనా మల్టిప్లై అవ్వాలనుకొని ఏదైనా ఒక ప్లేస్ ఉందంటే అది ఓన్లీ ఫర్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ సార్. ఓన్లీ ఫర్ డైరెక్ట్ సెల్లింగ్. మనలాట మనలాగా ఉండే పర్సన్స్ ఇప్పుడు మనం చాలా మంది దగ్గర మనకాడ మనీ లేదు కానీ మనకాడ టైం ఉంది. కానీ ఆ టైంకి మనం మల్టిప్లై చేసుకోవాలి. ఒక ప్లేస్మెంట్ ఏదైనా ఉందంటే సార్ అదేంటంటే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్. ఆ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ లోటు మనం టైంకి మనం కరెక్ట్ గా పెట్టుకొని ఆయనకి కరెక్ట్ గా ఫోకస్ మీద పెడితే సార్ మనము
ఇప్పుడు ఉన్న ప్లేస్ నుంచి ఎక్కడికో వెళ్ళిపోతాము. అదొకటి. రెండోది, నేను టైం అయితే నేను పెట్టాలి. కానీ నేను టైం ఎక్కడ పెట్టాలి? అది నేను అది చాలా ఇంపార్టెంట్. సో, ఇవాళ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్‌లో మనం టైం పెట్టుకుంటే మీకు అన్నాను. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్‌లో ఒకవేళ మీ టైం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మీరు ఎన్నో రెట్లు, ఎన్నో పర్సెంటేజ్ మీరు హై స్పీడ్‌గా గ్రోత్ అవ్వగలరు అనుకుని ఇదైతే ఇంపార్టెంట్. ఇదైతే కన్ఫర్మ్. ఇది పర్ఫెక్ట్ అవ్వగలరు. బట్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్‌లో ఇంకా సాబ్ ఇవాళ చూసుకుంటే పూర్తిగా ఇవాళ 1930 నుంచి డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లు పూర్తిగా ఈ ప్రపంచంలో రన్ అవుతున్నవి. అప్పటి నుంచి ఇప్పటిదాకా మనం ఇండియాలో మనం చూసుకుంటే ఇండియా గత 96, 98 నుంచి ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ కంటిన్యూ కంపెనీలు రన్నింగ్ అవుతున్నారు. కొన్ని వస్తున్నాయి, కొన్ని వెళ్ళిపోతాయి. అయితే ఇవాళ దట్ పర్జెంట్ మన ఇండియాలో చూసుకుంటే సార్ 1,72,000 కంపెనీలు ఉన్నవి. మన ఇండియావి కొన్ని బయట దేశాలు కలిపి. ఎన్ని ఉన్నావు సార్? 1,72,000. ఈ ఫిగర్ రాసుకోండి సార్. 1,72,000 కంపెనీస్ ఉన్నవి. ఇప్పుడు ఆల్రెడీ ఇండియాలో రన్నింగ్ లో ఉన్నవి. కానీ అందులో కొన్ని బయట దేశాలు ఉన్నవి, కొన్ని ఇండియాలో ఉన్నవి. కానీ పర్ఫెక్ట్ గా డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ అంటే సార్ ఇందులో చాలా స్ట్రాంగ్ రూల్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నవి. ఎందుకంటే ఇది చిన్న ఆర్గనైజేషన్ కాదు, ఇది చాలా పెద్ద ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ ఇంత పవర్ఫుల్ ఏంటంటే ఒక వ్యక్తి ఒక 3 నుంచి ఒక 5 years టైం ఇక్కడ పెట్టి 7 generation టోటల్ వాళ్ళ కుటుంబం కల్లా ఒక సేఫ్ జోన్, ఒక సెక్యూరిటీ జోన్ లో తెచ్చిపెట్టేస్తాడు సార్ అతను. అంత పవర్ఫుల్ సిస్టమ్ ఇది. అయితే సార్ ఇక్కడ 1,72,000 కంపెనీ లోటు ఇవాళ కరెక్ట్ గా రూల్ అండ్ రెగ్యులేషన్ లో వర్క్ చేస్తున్నావంటే అందులో జస్ట్ 15 నుంచి 20 కంపెనీస్ లోటే కంపెనీయే ఆ రూల్ అండ్ రెగ్యులేషన్ కి ఫాలో అవుతున్నావు సార్. కొన్ని కంపెనీలే, అన్నీ కావు, కొన్ని కంపెనీలే. తక్కిన చాలా కంపెనీలు వస్తున్నవి, వెళ్ళిపోతున్నవి. అయితే సార్ ఈ 10 నుంచి 15 కంపెనీలోటి ఇంకా మనం చూసుకుంటే ఇవాళ మనం అందరం ఆర్‌సీఎం బిజినెస్ లో ఉన్నాము. మన ఆర్‌సీఎం కంపెనీలో ఉన్నాము. ఆ కంపెనీ ఏంటంటే సార్ మన కంపెనీ ఏంటంటే ఒక అద్భుతమైన రూల్ అండ్ రెగ్యులేషన్ కి ఫాలో అప్ చేస్తాం సార్. మీ అందరికీ తెలుసు. స్ట్రాంగ్లీ రూల్ అండ్ రెగ్యులేషన్ కి ఫాలో అప్ చేస్తుంది సార్. ఎనీ టైం పునాదంది స్ట్రాంగ్ చేసుకుని వస్తుంది సార్. అయితే ఒక కంపెనీకి పారామీటర్ చెక్ చేయడం చాలా అవసరం సార్. మన టైం మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనీ ఇవాళ వెళ్ళిపోతే రేపు వచ్చేస్తుంది. కానీ నేను పెట్టే టైము, నేను ఎక్కడ నా టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను, ఇక్కడ మీరు ఇక్కడ ఏంటంటే సార్ మీరు టైం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు సార్. ఇక్కడ మీ టైం మీకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అయితే నా టైం నేను ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను, నా టైం నేను ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నానో ఆ ఇన్వెస్ట్మెంట్ చేసే ప్లేస్మెంట్, ఆ కంపెనీ ఆ ప్లేస్మెంట్ స్ట్రాంగ్ ఉందా లేదా అది మనం చెక్ చేసుకోవాలి సార్. అయితే ఇవాళ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ లో ఒక కంపెనీకి ఒక పారామీటర్ 7 పారామీటర్ చెక్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ సార్. అయితే ఇవాళ 7 పారామీటర్ ఆఫ్ కంపెనీ సెలెక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ సార్ కంపెనీ ప్రొఫైల్ ఎట్లా ఉంది, కంపెనీ స్ట్రాంగ్నేషన్ ఎంత ఉంది, కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ కి పూర్తిగా లీగల్ గా రూల్ అండ్ రెగ్యులేషన్ కి ఫాలో అవుతుందా లేదా, పూర్తిగా గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ పెట్టే రూల్స్ కల్లా కంటిన్యూటీగా ఫాలో అవుతుందా లేదా. ఎందుకంటే ఆల్రెడీ మన ఇండియాలో స్టేట్ గవర్నమెంట్ ఎన్నో గవర్నమెంట్స్ లా తయారు చేసింది. ఎందుకంటే ఇండియాలో ఫస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ మీద స్టేట్ గవర్నమెంట్ లా తయారు చేసిందంటే ఫస్ట్ కేరళ గవర్నమెంట్, సెకండ్ రాజస్థాన్ గవర్నమెంట్, ఆ తర్వాత తక్కిన కొన్ని గవర్నమెంట్స్ తయారు చేశారు సార్. అలాగే సార్ మన స్టేట్ గవర్నమెంట్ అయితే లా తయారు చేసింది. కానీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా ఫస్ట్ దాని మీద గైడ్ లైన్స్ తెచ్చింది. ఆ తర్వాత ఆయనకి రూల్ అండ్ రెగ్యులేషన్స్ లో కన్వర్ట్ చేసింది. ఇప్పుడు ఆయనకి లా లోట్ ఇంకా కన్వర్ట్ చేసేస్తారు సార్ నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు. అయితే ఫస్ట్ మనము ఒక కంపెనీ నా టైం నేను పెట్టినప్పుడు సార్, ఎందుకంటే ఈ భూమి మీద మనీ వెళ్ళిపోతే తేగలం, కానీ టైం వెళ్ళిపోతే తేలేం సార్. అయితే ఇక్కడ ఏంటంటే నేను పెట్టే టైం, నేను ఎక్కడ నా టైం పెడుతున్నానో, ఏ కంపెనీలో నా టైం, ఆ కంపెనీ ప్రొఫైల్ చెక్ చేయడం చాలా 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 అవసరం సార్. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి, మన పిల్లలు మన పిల్లలు ఏమన్నా వాళ్ళు 12th దాకా చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఒక సెక్టర్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇంజనీరింగ్ అవునా, డాక్టర్స్ అవునా. ఆ తర్వాత ఇంజనీరింగ్స్ ఇవన్నీ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి కొన్ని కంపెనీస్ సెలెక్ట్ చేసుకుంటారు. నేను ఏ కంపెనీకి వెళ్తే నాకు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది, కంపెనీ స్క్రేజ్ ఎక్కడ ఉంది, కంపెనీ ఏ లెవెల్లో ఉంది, అవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాతే వాళ్ళ కంపెనీలో ఎంట్రీ అవుతారు సార్ ఒక జాబ్ గురించి. అలాంటప్పుడు ఇక్కడ మనం పూర్తిగా లైఫ్ పెడదాం. కంపెనీ ప్రొఫైల్ చాలా
చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్. మళ్ళీ మీ అందరికీ తెలుసు మన కంపెనీ ప్రొఫైల్ చాలా స్ట్రాంగ్ ఉంది. అలాగే మార్కెటింగ్ ప్లాన్ లో మనకి ఎంత పెద్ద గ్రోత్ ఉంది, నా భవిష్యత్తు ఉందో లేదా, అది చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ లో ఇన్కమ్ కంటే ఫ్యూచర్ ఎంత బ్రైట్ అది చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్ సార్. ఇన్కమ్ అయితే మనం ఎక్కడైనా సంపాదించుకోగలము, కానీ ఇక్కడ ఫ్యూచర్, ఇక్కడ లైఫే మారుతుంది. అయితే ఆ కంపెనీలో ఉండే మార్కెటింగ్ ప్లాన్ ఎంత పవర్ఫుల్ గా ఉందో అది చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఇవాళ ఉండే మన మార్కెటింగ్ ప్లాన్ కి డూప్లికేషన్ లేదు సార్. మార్కెటింగ్ ప్లాన్ చెక్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఇంకా చాలా మందికి మార్కెటింగ్ ప్లాన్ క్లారిటీగా లేదు. మార్కెటింగ్ ప్లాన్ క్లారిటీగా తీసుకోండి సార్. ఇప్పుడు ఆ మార్కెటింగ్ ప్లాన్ అయ్యే కారణంగా హై స్పీడ్ గ్రోత్ మోడల్లో చేంజ్ అయింది. ఎందుకంటే ఇప్పుడు దాకా డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ లో ఇయర్లీ బోనస్, మంత్లీ బోనస్, తర్వాత ఇయర్లీ బోనస్ ఇచ్చే కంపెనీ ఇప్పటిదాకా నాకు తెలిసే మట్టుగా, నాకైతే అంత డైరెక్ట్ సెల్లింగ్ గురించి వేరే కంపెనీల గురించి నాకు తెలియదు, కానీ నాకు తెలిసే మట్టుగా ఇప్పటిదాకా మనం ఉండే మంత్లీ బోనస్, ఇయర్లీ బోనస్ వేరే కంపెనీ వాళ్ళు ఇప్పటిదాకా వాళ్ళ ప్లాన్ లో పెట్టలేదు అనుకుని ఇదైతే కొన్ని చెప్పగలను. ఓకే సార్. ఇయర్లీ బోనస్ తర్వాత మంత్లీ బోనస్ ఇప్పటిదాకా ఏ కంపెనీలో ఇంకా లేవు సార్. అది మన దగ్గర ఉంది, ఇయర్లీ బోనస్. ఆ తర్వాత సార్ మార్కెటింగ్ ప్లాన్ పవర్ఫుల్ గా ఉండాలి. రెండోది కస్టమర్ కేటగిరీ, అంటే ఇది ప్రతి ఒక్క వ్యక్తికి ఇది ఈ సిస్టమ్ సూటబులా కాదా, ఇది నేను ఎందుకంటే సార్ మనందరికీ తెలుసు మన దేశంలో ఎన్నో రకాల 4 నుంచి 5 కేటగిరీ ఫ్యామిలీస్ ఉన్నారు ఇక్కడ. ఫస్ట్ లోవర్ క్లాస్, రెండోది మిడిల్ క్లాస్ లో ఇంకా 2 రకాల ఉన్నారు సార్. మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్. ఓకే సార్. ఆ తర్వాత అప్పర్ క్లాస్ లో ఇంకా 2 క్లాసెస్ ఉన్నాయి. అప్పర్ క్లాస్ తర్వాత హై అప్పర్ క్లాసెస్. అయితే ప్రతి ఒక్కరికి ఈ ఈ ప్లాన్, ఈ సిస్టమ్, ప్రతి ఒక్కరికి ఈ ప్లాన్ ప్రకారంగా అందుబాటులో ఉందా లేదా అది చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే మనకి ప్రతి ఒక్క వ్యక్తి మనకి ఇంపార్టెంటే. సార్ ప్రతి ఒక్క వ్యక్తి మనకి ఇంపార్టెంటే. అందుకే ఇవాళ పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ ఏం చేశారు, రూపాయి షాంపూ ఇంకా తయారు చేశారు, అలాగే 5 రూపాయలకి ఇంకా షాంపూ తయారు చేశారు, అలాగే పెద్ద పెద్ద బాటిల్ ఇంకా తయారు చేశారు. ఎందుకంటే వాళ్ళకి ప్రతి ఒక్క ఫ్యామిలీస్ ఇందులో కనెక్ట్ అవ్వాలి. 10 రూపాయలకి ఇంకా టీ పొడి ఉంది, 25 రూపాయలకి ఇంకా టీ పొడి ఉంది, 200 రూపాయలకి ఇంకా టీ పొడి ఉంది సార్. ప్రతి ఒక్కరికి వాళ్ళు తయారు చేసి పెట్టారు, ప్రతి ఒక్క వ్యక్తిని ఇందులో రావాలి. మూడోది 4వ పాయింట్ ఏంటంటే సార్ ప్రొడక్ట్ కేటగిరీ. అరే భయ్, ఈ కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ నేను ఏ కంపెనీకి సెలెక్ట్ చేస్తాను, ఆ కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ కంటిన్యూటీగా ప్రతి ఒక్క వ్యక్తికి అవసరమా ఉందా లేదా, వాళ్ళకి ఇది నీడ్ ఉందా లేదా. ఎందుకంటే సార్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ లో చాలా కంపెనీస్ ఉన్నవి, కానీ కొన్ని కంపెనీ ప్రొడక్ట్స్ ఏంటంటే 1 టైం యూజ్ చేసిన ఉంటావి. ఓకే, 1 టైం యూజ్ చేసిన ప్రొడక్ట్స్ ఉంటావి. కొందరు 3 మంత్ 4 మంత్ ఉందో అంతో ఏమవుతుంది అంటే సార్ మనకి రిపీటెడ్ బిజినెస్ అంత వేగం రాదు. అయితే మన ప్రొడక్ట్ ఎట్లా ఉండాలంటే 100% డూప్లికేట్ ఉండాలి. డూప్లికేట్ ఏంటంటే అది కంటిన్యూగా ఆ ప్రొడక్ట్స్, అంటే డూప్లికేట్ అంటే ప్రొడక్ట్ డూప్లికేట్ కాదండి, అది కంటిన్యూటీగా డూప్లికేట్, ఆ వ్యక్తికి కంటిన్యూటీగా యూజ్ ప్రొడక్ట్ ఉండాలి, కంటిన్యూటీగా యూజ్. ఇప్పుడు ఒకటి అనుకుందాం, షాల్ట్ ప్రతి ఒక్కరికి కావాలి. షాల్ట్ ఏంటంటే సార్ లోవర్ క్లాస్ నుంచి అప్పర్ క్లాస్ వాళ్ళు ఇంకా వాడతారు. 100% ఎస్ అను సార్, అందరికీ కావాలా లేదా? ఎస్ అను, ఫాస్ట్ గా నాకు ఎస్ అను, నాకు ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు షాల్ట్ ఉంది, ప్రతి ఒక్కరికి అవసరమా లేదా? ఇక్కడ ఎవరు 200 రూపాయలు సంపాదిస్తారో వాళ్ళకి కావాలి, 2000 రూపాయలు సంపాదించిన వాళ్ళకి కావాలి, 2 లక్షలు సంపాదించిన వాళ్ళకి కావాలి, 2 కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళకి కావాలి సార్. రైట్ గా? వెరీ గుడ్ సార్, రైట్, థ్యాంక్ యూ. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరికి అలాంటి ప్రొడక్ట్స్ అంటే మల్టిప్లై ప్రకారంగా యూజర్ ప్రొడక్ట్ అది ఉన్నదా లేదా అది చెక్ చేసుకోండి సార్. 5వ పాయింట్ ఏంటంటే సార్ ప్రొడక్ట్ క్వాలిటీ ఉందా లేదా, అది 100% చాలా చాలా ఇంపార్టెంట్ సార్. థ్యాంక్ యూ మ్యామ్, 100% చాలా అది మీరు బల్ల గుద్ది మీరు చెక్ చేసుకోవాలి సార్, ఈ ప్రొడక్ట్ లో క్వాలిటీ ఉందా లేదా. ఎందుకంటే సార్ ప్రొడక్ట్ లో క్వాలిటీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ ప్రొడక్ట్ ఏదో టీవీ అడ్వర్టైజ్మెంట్ అవ్వదు, పేపర్ అడ్వర్టైజ్మెంట్ రాదు, ఇక్కడ పెద్ద పెద్ద సెలబ్రిటీలు రారు ఈ ప్రొడక్ట్ కి చెప్పడానికి, కానీ ఇక్కడ ఈ ప్రొడక్ట్ మనం వాడిన తర్వాత వేరే వాళ్ళకి రికమెండింగ్ చేయాలి.
మనకి నచ్చిన తర్వాత వేరే వాళ్ళకి రికమెండింగ్ చేయాలి. మౌత్ టు మౌత్ వెళ్తుంది. అందుకే అక్కడ ప్రొడక్ట్ క్వాలిటీ ఉందా లేదా అది చెక్ చేసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ సార్, ఈ ప్రొడక్ట్ మల్టిప్లైగా యూజ్ అవుతుందా లేదా, ఈ ప్రొడక్ట్ లో క్వాలిటీ ఉందా లేదా, అది చాలా 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 అది ఇంపార్టెంట్ సార్. తర్వాత 6 పాయింట్, ఇది ఏంటంటే సార్, ఇది చాలా చాలా ఎక్స్క్లూసివ్ ప్రొడక్ట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆ ప్రొడక్ట్ లో ఎంత ప్రీమియం క్వాలిటీ, ఎంత ఇది ఉంది, ఇది చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్. రెండోది ఏంటంటే సార్, 7th ఎడ్యుకేషన్ సిస్టమ్. ఆ కంపెనీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత ఇంపార్టెంట్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఎంత ఇంపార్టెంట్ గా అవుతుంది, ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ వాళ్ళు ఎంత చక్కగా ఇస్తున్నారు, అది చాలా 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 ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ అంటే మన జీవితంలో ఒక అద్భుత, ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ సార్. ఇక్కడ డిఫరెంట్ సబ్జెక్టు. అయితే ఆ కంపెనీలో ఆ సిస్టమ్, ఆ కంపెనీలో ఏదైనా ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందా లేదా, ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా 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 ఇంపార్టెంట్ సార్. ఒక కంపెనీకి ఈ 7 పారామీటర్ మీరు సెలెక్షన్ చేసుకొని మన టైం మనం పెట్టాలి సార్. అది చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ సెల్లింగ్ లో నేను ఇది నేర్చుకున్నాను. అయితే మనం అందరం లక్కీ సార్, మనం అందరం లక్కీ. మనం ఈ పారామీటర్ చెక్ చేసుకోకంటే మనకి ముందు నుంచి ఒక గుడ్, ఒక పర్ఫెక్ట్, ఒక జబర్దస్త్, ఒక షాన్దార్ కంపెనీలో మనము ఆల్రెడీ ఉన్నాము. ఎందుకంటే సార్ ఈ కొటేషన్ నాది కాదు, ఇది నాది కాదు. ఆల్రెడీ మన సురేందర్ వస్ గారు, ముఖేష్ కొఠారి గారు వీళ్ళందరూ అంటారు. సురేందర్ వస్ గారు ఏంటంటే మీ అందరికీ తెలుసు, అతను ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, చాట్ విత్ సురేందర్ వస్ గారు అనుకొని. అందులో పెద్ద పెద్ద డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీకి పెద్ద పెద్ద లీడర్స్ కి అతను ఆ యూట్యూబ్ ఆ ఛానల్లో తీసుకుని వస్తారు. ఆ తర్వాత ప్రతి ఒక్క ఛానల్లో అతను ఇంటర్వ్యూ తీసుకుంటారు. మళ్ళీ ఒకటే అంటారు అతను, నేను ఎన్నో కంపెనీకి నేను ప్లాన్ చూసాను, ప్రొఫైల్ చూసాను, వాళ్ళ లీడర్స్ తో కలిసాను. కానీ మనం అందరం లక్కీయే. మనం ఏమి ప్రయత్నించకంట, ఏమి సెర్చ్ చేయకంట, ఏమి చేయకంటే ఇంకా మనకి ఒక బెస్ట్ టు బెటర్ కంపెనీ మనకి ఆల్రెడీ ఆ కంపెనీలో జర్నీ చేస్తున్నాం. ఇది మనం అందరము లక్కీ సార్, లక్కీ సార్. అందుకే సార్ ఈ ఈ 7 పాయింట్లు మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్న ఇది విషయం సార్. ఇక్కడ సార్ మనం ఇవాళ మన కంపెనీ గురించి ఇవాళ కొంత తెలుసుకుందాం. ఈ 7 పారామీటర్ లో కంపెనీ పూర్తిగా కరెక్ట్ గా ఉందా లేదా, ఆ తర్వాత బ్యాక్ బోన్ గురించి నేను మీతో మాట్లాడతాను సార్. ఇవాళ కంపెనీ మీరు పారామీటర్ లో మనకి కరెక్ట్ గా మన పారామీటర్ లో కంపెనీ ఈ చెప్పే 7 పాయింట్ లో కరెక్ట్ గా ఉందా లేదా, అది నెక్స్ట్ స్లైడ్ లో చెక్ చేసుకుందాం సార్. ఓకే సార్, అందరూ ఎదగం చెక్ చేసుకో, అందరూ అలర్ట్ గా ఉన్నారు కదా. ఓకే సార్, అయితే ఇక్కడ నెక్స్ట్ మనం చెక్ చేద్దాం. అదేంటంటే సార్, ఇవాళ మనకడ విశాల రేంజ్ లో ప్రొడక్ట్స్ ఉన్నావు సార్, విశాల రేంజ్ లో ప్రొడక్ట్స్ ఉన్నవి. మన దగ్గర ₹1 సెంపు నుంచి తీసుకుంటే ప్రతి ఒక్క ప్రొడక్ట్స్ ఉన్నవి మనకడ 600 కంటే ఎక్కువ ప్రొడక్ట్స్ ఉన్నావు సార్. తర్వాత ఎలాంటి ప్రొడక్ట్స్ ఉన్నావు సార్, ఇక్కడ మీకు చెప్పాను కదా, ప్రొడక్ట్ కేటగిరీ, కస్టమర్ కేటగిరీ చాలా చాలా ఇంపార్టెంట్ సార్. అది ఎట్లా ఉంది, ఇవాళ ఒక ₹200 సంపాదించిన వ్యక్తి నుంచి, మన ఏరియాలో ఉన్న ₹200 సంపాదించిన వ్యక్తి నుంచి ఒక పెద్ద కోటేశ్వర్ దాకా ఇంకా ఇది వాడవచ్చు. ఎట్లా వాడచ్చు, ₹200 సంపాదించిన వ్యక్తి ఇంకా ఎందుకు వాడవచ్చు అంటే, ప్రొడక్ట్ ఇక్కడ చాలా చాలా రీజనబుల్ రేట్ ఉంది. ఎస్ ఓనో, రీజనబుల్ రేట్ ఉంది. తర్వాత ప్రొడక్ట్ క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే మన ఏరియాలో మన ఉన్న ఏరియాలో పెద్ద పెద్ద ధనవంతులు, ఇంకా పెద్ద పెద్ద కోటేశ్వర్లు, ఇంకా పెద్ద విఐపీలు ఇంకా వాడొచ్చు. క్వాలిటీ ఆ ప్రకారంగా, రేటు రీజనబుల్ రేట్, క్వాలిటీ ఎక్దమ్ అప్పర్ క్లాస్ క్వాలిటీగా తయారు చేశారు సార్. అందుకే ఇక్కడ ఒక విశాల్ రేంజ్ ప్రొడక్ట్, విశాల్ రేంజ్, ఒక రేంజ్ లో అయితే 600 అబోవ్ ప్రొడక్ట్స్ ఉన్నవి. ఈ ప్రొడక్ట్స్ ఇంకా ప్రతి ఒక్క ఇంటికి కావాలి, ప్రతి ఒక్క ఫ్యామిలీకి కావాలి, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కావాలి సార్ ఈ ప్రొడక్ట్. ఆ ప్రకారంగా మన కంపెనీ ఫౌండర్ టీసీ చావ్లా గారు అది తయారు చేశారు. ప్రొడక్ట్ లో ఎక్కడ దోకా లేదు, ఏమీ లేదు సార్, అంత చక్కగా. ఓకే సార్. ఆ తర్వాత రెండోది ఏంటంటే సార్, ఆ తర్వాత ఈ ప్రొడక్ట్ రేంజ్ లో కొన్ని ప్రీమియం క్లాసెస్ ప్రొడక్ట్స్ ఉన్నావు సార్, ఎగ్దం ప్రీమియం క్లాసెస్. ఇంత ప్రీమియం క్లాసెస్ అంటే మనం చూడవసరం లేదు. ఈ ప్రొడక్ట్ రేంజ్ లోటే ప్రీమియం క్లాసెస్ న్యూట్రిషన్ ప్రొడక్ట్. ఇవాళ న్యూట్రిషన్ అంటే మనకి ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలుసు. న్యూట్రీ చార్జ్ ఇవాళ ఇచ్చే రేంజ్ ఇప్పటిదాకా ఏ కంపెనీ ఇంకా ఇవ్వట్లేదు సార్ న్యూట్రిషన్. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, నేను ఎన్నోసార్లు చెప్పుకున్నాను, టోటల్ ప్రపంచంలో మంచి మంచి హెల్దీగా ఉండాలి, లాంగ్ టైం హెల్దీగా ఉండాలి, మంచి భోజనం ఎంత ఇంపార్టెంటో, ఒక మంచి భోజనంతో మంచి న్యూట్రిషన్ తీసుకోవడం ఇంకా అంతే ఇంపార్టెంట్. తర్వాత 2020, 2021లో మనం బాగా ఒక పాయింట్ కి
బాగా విన్నాము, ఇమ్యూనిటీ పవర్ వచ్చేదే ఈ న్యూట్రిషన్ ప్రొడక్ట్ ద్వారాగా. దీనికి టోటల్ న్యూట్రిషన్ ప్రొడక్ట్ కి ఈ ప్రపంచం మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి పరిచయం చేసేది ఏదైనా సెక్టర్ ఉందంటే అది డైరెక్ట్ సెల్లింగ్ సెక్టర్. డైరెక్ట్ సెల్లింగ్ ద్వారాగే ఫుడ్ సప్లిమెంట్ ఏంది తెలుసుకున్నారు. కానీ వరల్డ్ లో ఎన్నో కంపెనీలు ఫుడ్ సప్లిమెంట్ మీద వర్క్ చేస్తుంది, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ మీద, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. కానీ మనకాడ ఉన్న రేంజ్, మనకాడ ఉన్న క్వాలిటీ, మనకాడ ఉన్న ఇంగ్రీడియంట్స్, మనకాడ ఉన్న రేట్ ఇప్పటిదాకా వరల్డ్ లో ఏ కంపెనీ కూడా లేదు. మీరు అది చెక్ చేసుకోవచ్చు. ఓకే సార్, ఇంత వరల్డ్ క్లాస్ ప్రీమియం క్వాలిటీ ప్రొడక్ట్ ఉంది. అలాగే సార్ ఇంకా నెక్స్ట్ సిలెక్ట్కి వెళ్తే గుడ్ డాట్ ప్రొడక్ట్, ఫుడ్ మీద ఇంత చక్కగా ఇంత సూపర్ గుడ్ డాట్ ప్రొడక్ట్. ఈ ప్రొడక్ట్ అయితే ఏ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ లో లేవు సార్, ఏ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ లో లేవు. ఇది ఓన్లీ ఫర్ మన దగ్గరే ఉంది. ఇది మనం చాలా చాలా లక్కీ సార్. ఒక గుడ్ డాట్ ప్రొడక్ట్ మీద మనం కొన్ని కోట్ల వ్యాపారము చేయగలము. ఓకే సార్. అలాగే ప్రీమియం క్వాలిటీ తీసుకుంటే సార్ బ్యూటీ కేర్ ఐటమ్స్. ఈ బ్యూటీ కేర్ ఐటమ్స్ మీకు చెప్పాలంటే సార్ అద్భుతమైన ప్రొడక్ట్ సార్. థ్యాంక్ యూ మేడం. అద్భుతమైన ప్రొడక్ట్ కీసోల్. ఎందుకంటే సార్ ఒక వ్యక్తి ఒక విషయం చెప్పాలంటే, మీ అందరికీ ఒక విషయం చెప్పాలంటే సార్, ఒక వ్యక్తి జీవితంలో డెవలప్ అవ్వాలంటే ఈ 5 ఇంచుల మీద ఇన్వెస్ట్మెంట్ చేయమంటాం. కానీ మనం ఏం చేస్తామంటే ఈయన మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయము. ఈ ఈ 5 ఇంచుల కంటే కింద 4 అడుగులు 6 అడుగులు 5 అడుగులు శరీరం ఉందే ఆనికి లక్షలు పెడతామండి. ఎస్ అను, ఆనికి లక్షలు పెడతామా లేదా? ఎస్ అను సార్, లక్షలు పెడతాము. ఎందుకంటే కాస్ట్లీ బట్టలు వేసుకుంటాము, కాస్ట్లీ పర్ఫ్యూమ్ యూజ్ చేస్తాము, కాస్ట్లీ గోల్డ్ వేసుకుంటాము. ఓకే రైటే కదా. మేకప్ ఖర్చు పెడతాము, విపరీతంగా ఖర్చు పెడతాము. ఎస్ అను సార్. కాస్ట్లీ బూట్లు వేసుకుంటాము విపరీతంగా. ఎస్ అను. ఇక్కడి నుంచి ఈ ఈ 5 ఇంచుల కింద ఈ 4 అడుగులు 5 అడుగులు ఉందా ఆనికి ఎక్కువ ఖర్చు పెడతాం సార్. అయితే ఇక్కడ ఒక బ్యూటీ కేర్ ఐటమ్ లో మీరు తెలుసుకుంటే సార్ కీసోల్లో అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నావు సార్. 100% వెజిటేరియన్ ప్రొడక్ట్, 100% సూపర్ ప్రొడక్ట్ ఉంది సార్. ఈయన మార్కెట్ మీకు తెలుసుకుంటే సార్ ఇవాళ మన భారతదేశంలో ఓన్లీ సార్ ఇక్కడ ఎవరో స్క్రీన్ కి చేస్తున్నారు. ప్లీజ్ సార్ ఇక్కడ ఈ స్క్రీన్ కి ఏది డిస్టర్బ్ చేయకండి. ఎందుకంటే ఇక్కడ డిస్టర్బ్ అయ్యే కారణంగా మనం అందరము డిస్టర్బ్ అవుతాము. ప్లీజ్ సార్ మళ్ళీ ఒకసారి నేను బ్యాక్ వచ్చి మళ్ళీ వెళ్తాను. ప్లీజ్ సార్ ఇక్కడ ఎవరు డిస్టర్బ్ చేయకండి. అందరితో అంబల్ రిక్వెస్ట్. ఎందుకంటే సార్ మంచి ఫ్లోలో వెళ్తున్నాము, మళ్ళీ మధ్యలో డిస్టర్బ్ అవుతే ఏమవుతుందంటే డిస్టర్బ్ అవుతాము. ఓకే సార్. అయితే సార్ ఇక్కడ ఏంటంటే మనకడ ఇవాళ బ్యూటీనెస్ ఐటమ్ ఉంది. బ్యూటీ కేర్ ఐటమ్స్ లో సార్ ఇండియాలో చాలా పెద్ద మార్కెట్ ఉంది సార్, చాలా పెద్ద మార్కెట్. మార్కెట్ ఎంత పెద్దదంటే సార్ 35 నుంచి 40 వేల కోట్ల మార్కెట్ ఉంది సార్. 35 నుంచి 40 వేల కోట్ల మార్కెట్ ఓన్లీ బ్యూటీ కేర్ ఐటమ్స్ ఉన్నావు సార్. మనకాడ ఉన్న అద్భుతమైన రేంజ్ ఉంది సార్, అద్భుతమైన రేంజ్. అలాంటి ప్రొడక్ట్ కి చక్కగా డైలీ 11:30కి డైలీ 11:30కి మనకి కీసోల్ మీద హైజిన్ ట్రైనింగ్స్ అవుతున్నవి. దీని మీద అద్భుతమైన ట్రైనింగ్ ఇస్తున్నారు సార్. మొన్న కీసోల్ November 28కి కీసోల్ యానివర్సరీ ప్రోగ్రామ్ అయితే సార్ అక్కడ కమ్సే కమ్ 15,000 అబవ్ అచీవర్స్ వచ్చారు సార్. తర్వాత మీకు ఒక చెప్పాలంటే పింక్ క్లబ్ లో రానానికి 20,000 బీవీ చేయాలి. ఈ పింక్ క్లబ్ లో అచీవర్స్ ఎవరయ్యారో శ్రవణ్ కుమార్ గారు ఇంకా ఆ రోజు ఉంటున్నారు నాయచనకి. అయితే సార్ ఆ పింక్ క్లబ్ లో బ్లేజర్ కి సెలెక్ట్ అవడానికి తారా మేడం గారికి, మా టీంలో తారా మేడం గారు కొందరు సెలెక్ట్ అయ్యారు. తెల్లవారి 8 గంటలకి లైన్ క్యూగా కాస్తే వాళ్ళకి 12:30కి 12:30కి ఆ మేడం గారు ఆ క్యూ నుంచి బయటకు వచ్చారు బ్లేజర్ తీసుకొని. అంత పెద్ద క్యూ ఉన్నాను. మళ్ళీ అదేనే 10 స్టాల్స్ గా ఉన్నాను. ఆ రేంజ్ లో కీసోల్ ప్రొడక్ట్ వెళ్తుంది సార్. కీసోల్ ప్రొడక్ట్ మీద అద్భుతమైన మనం వర్క్ చేయొచ్చు. అద్భుతమైన ప్రొడక్ట్స్, సూపర్ ప్రొడక్ట్. ప్రతి బ్యూటీ పార్లర్ కి మీరు వెళ్ళవచ్చు. ప్రతి ఉమెన్స్ గర్ల్స్ కాలేజ్, ఉమెన్స్ హాస్టల్స్, ఇంజనీరింగ్ కాలేజ్ కి అన్ని కడికి వెళ్ళి మీరు క్యాంపస్ పెట్టవచ్చు. తారా మేడం గారు బిల్కుల్ చదువులేదు సార్. అప్పటికైనా ప్రతి కాలేజెస్ స్కూల్ కి వెళ్ళి క్యాంపస్ పెడుతున్నారు. మీకు మన ఫోటోలు ఇంకా నేను పెట్టాను డేట్ తో సహా. ఇవన్నీ ఈ ట్రైనింగ్ ఎడ్యుకేషన్ కారణంగా. ఇక్కడ అద్భుతమైన ట్రైనింగ్, అద్భుతమైన ఎడ్యుకేషన్ ఇంకా ఇక్కడ సూపర్ గా ఉంది సార్. ఓకే ఓకే సార్. ఆ తర్వాత ఇంత అద్భుతమైన ప్రొడక్ట్స్ రేంజ్ మన దగ్గర ఉంది. ఆ తర్వాత సార్ అద్భుతమైన మన ఇంటికి లక్షలు ఖర్చు పెడతాం, కోట్లు ఖర్చు పెడతాం సార్ ఇంట్లో.
ఆయనకి తులసి పెయింట్ ఉంది, అద్భుతమైన పెయింట్స్ ఉన్నవి. ఇప్పటిదాకా డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ లో ఏ కంపెనీ కాడ ఇంకా పెయింట్స్ లేవు సార్. చాలా మంది ఆశ్చర్యపోతున్నారు, అరే భయ్ ఈ ఆర్సిఎం కంపెనీ ఎలాంటి ఆర్సిఎం కంపెనీ ఏ ప్రకారంగా రన్ అవుతుంది? పెయింట్లు డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ లో పెయింట్ రావడం ఏంది? వరల్డ్ లో, పూర్తిగా వరల్డ్ లో ఫస్ట్ కంపెనీ సార్ పెయింట్ మీద వర్క్ చేస్తుంది. వరల్డ్ లో ఫస్ట్ కంపెనీ సాల్ట్ తెచ్చుకొని వర్క్ చేస్తుంది సార్. ఎంత పెద్ద టర్న్ చేయగలం మీరు ఒకసారి ఆలోచించండి సార్. ఎంత పెద్ద టర్న్ చేయగలం మీరు ఆలోచించండి. ఇవాళ సార్ కన్స్ట్రక్షన్ లైన్ ఇస్ చాలా వేల కోట్ల మీద కన్స్ట్రక్షన్ లైన్ ఇండస్ట్రీ పెరుగుతుంది సార్. ఒక్కసారి చెక్ చేయండి సార్. ఇప్పుడు విపరీతంగా హౌసెస్ తయారవుతున్నాయి, బిల్డింగ్స్ తయారవుతాయి, అపార్ట్మెంట్స్ తయారవుతున్నవి. వాళ్ళందరికీ మనం ఈ తులసి పెయింట్ గురించి చెప్తే కోట్ల మీద టర్న్ మనం చేసుకోవచ్చు సార్. కోట్ల మీద టర్న్ చేసుకోవచ్చు. అంత పెద్ద హై టర్న్ చేసే ప్రొడక్ట్ మన దగ్గర ఉంది. క్వాలిటీ అంటారా అద్భుతమైన. ఇప్పుడు నా బ్యాక్ సైడ్ మీరు అందరూ చూస్తున్నారు కదా సార్, ఇదంతా తులసి పెయింటే. అద్భుతమైన పెయింట్ సార్, వండర్ఫుల్. నా వాల్లో మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు, ఇదంతా తులసి పెయింట్ సార్. అద్భుతమైన పెయింట్ సార్, జబర్దస్త్ పెయింట్. అలాంటి పెయింట్ మన దగ్గర ఉంది సార్. డైరెక్ట్ సెల్లింగ్ లో ఆశ్చర్యపోయిన విషయాలు కొన్ని సందర్భంలో టీసీ చాపడా గారు చేస్తుంటారు. ఇంత విశాలమైన రేంజ్ మన దగ్గర ఉంది సార్. ఓకే సార్. తర్వాత ఇంత మంచి క్వాలిటీ ప్రొడక్ట్, ఇంత అద్భుతమైన ప్రొడక్ట్ తయారు చేయడానికి మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఒక అద్భుతమైన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సార్. కంపెనీ కూడా టోటల్ 65,000 కోట్ల అసెట్స్ ఉన్నావు సార్. టోటల్ 84 యూనిట్స్ ఉన్నవి. ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ లో మీకు చెప్పాను 1,72,000 కంపెనీలు ఉన్నవి. కానీ మన దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన దగ్గర ఉన్న యూనిట్స్, మన దగ్గర ఉన్న రేంజ్ ప్రొడక్ట్స్ వేరే కంపెనీ కూడా లేవు సార్. ఫ్యూచర్ లో వస్తావో లేదో నాకైతే తెలియదు. ప్రజెంట్ అయితే లేవు. కల్లారా వెళ్ళి అంత పెద్ద యూనిట్ చూడడానికి, ప్రొడక్ట్ తయారవడానికి, అవన్నీ చూడాలంటే సార్ ఇప్పటిదాకా ఏ కంపెనీ కూడా లేవు సార్. ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గరే కంపెనీ కాడే ఉంది. ఫ్యూచర్ లో వస్తావో లేవో వేరే వాళ్ళు నాకైతే ఐడియా లేదు. ఇప్పుడైతే ప్రజెంట్ లేదు. నేను 2015 నుంచి జర్నీ చేస్తున్నాను. ఇప్పటిదాకా అంత లేవు. ఇక్కడ మన దగ్గర ఉంది. కల్లారా మనం చూసుకొని రావచ్చు ఒక్కొక్క ప్రొడక్ట్ ఎట్లా తయారవుతుంది, ఏ ప్రకారంగా తయారవుతుంది, ఎంత క్వాలిటీగా తయారు చేస్తున్నారు, మన బల్ల గుద్ది మనం చెప్పొచ్చు సార్. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత చక్కగా ఉందో, ఆ తయారయ్యే ప్రతి ఒక్క ప్రొడక్ట్ కి చెక్ చేయడానికి ల్యాబొరేటరీ ఇంకా అట్లాగే ఉన్నావు సార్. ఎక్దమ్ లేటెస్ట్ టెక్నాలజీ ల్యాబొరేటరీ సార్. ఎందుకంటే టీసీ సార్ టీసీ సార్ అయితే లైఫ్ లో ఎక్కడా కాంప్రమైజ్ అవరు, కానీ ఈ ప్రొడక్ట్ దగ్గర, ఈ క్వాలిటీ దగ్గర అయితే బిల్కుల్ కాంప్రమైజ్ అవరు సార్ అతను. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రొడక్ట్ అతను ఇక్కడి నుంచి తయారు చేయరు, అతను ఇక్కడి నుంచి తయారు చేస్తాడు. అందుకే సార్ మనకు అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నవి, అద్భుతమైన క్వాలిటీ ఉంది, అన్నీ ఉన్నవి. కంపెనీ ప్రొఫైల్ స్ట్రాంగ్ ఉంది, అన్నీ ఉంది. బట్ ఇందులో మనము ఈ సిస్టమ్ లో, ఆర్సిఎం బిజినెస్ లో మనం పర్ఫెక్ట్ గా సక్సెస్ పోవాలి. తక్కువ టైంలో మనం ఉన్నతమైన ప్లేస్ కి వెళ్ళాలి. స్టార్ రూబీలాట లెవెల్ కి మనం అచీవ్మెంట్ తీసుకోవాలంటే సార్, ఆనకి మన ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణలో టన్నుల వేకెన్సీ ఉంది సార్. టన్నుల వేకెన్సీ ఉంది. ఫుల్ ఖాళీగా ఉంది సార్. కానీ అవన్నీకి మనం ఆ టర్నోవర్ మనం తెచ్చుకోవాలంటే ఇక్కడ మెయిన్ మీకు ఒక బ్యాక్ బోన్ అన్నాను. ఇక్కడ మీరు చూసుకున్నారు సార్, కంపెనీ ప్రొఫైల్ చూసుకున్నారు, మీ టైం ఆర్ మనీ తెలుసుకున్నారు, మన టైం మనం ఎక్కడ పెట్టాలో అవన్నీ కరెక్ట్ అన్ని చూసుకున్నారు. ఇక్కడ మనము ఇందులో లక్షల మంది ఈ సిస్టమ్ లో వచ్చి, కోట్ల మంది ఈ సిస్టమ్ లో వచ్చి, లక్షల మంది కోటేశ్వర్ సక్సెస్ అయిపోయారు సార్ ఇందులో. ఓకే సార్. కమ్సే కమ్ 30 lakhs అబౌవ్ యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్ ఇందులో రెగ్యులర్ గా ఒక పెద్ద ఇన్కమ్ తీసుకుంటున్నారు సార్. మోర్ దా 2,000 నుంచి 2,000 కంటే పైనే ఫ్యామిలీ ఇక్కడ కోటేశ్వర్లు అయిపోయారు. కొన్ని కుటుంబాలు ఉన్నారు, వాళ్ళ భూమి మీద లేరు, కానీ వాళ్ళ ఇంటికి రెగ్యులర్ గా వాళ్ళ ఇంటికి ఇన్కమ్ వెళ్తుంది. తర్వాత May 2వ తారీఖున సెకండ్ జనరేషన్ ప్రోగ్రామ్ ఇంకా ఈ సంవత్సరం ఇంకా May 7th లో అయింది. ఇప్పుడు 2024 లో సెకండ్ జనరేషన్ ప్రోగ్రామ్ మళ్ళా ఢిల్లీలో తాల్కోటోరా త్యాగరాజ్ స్టేడియంలో మళ్ళా ఆ ప్రోగ్రామ్ జరుగుతుంది. మీరు అందరూ రండి, ఆ ప్రోగ్రామ్ కి ఇంకొకసారి చూడండి సార్. అయితే సార్ ఇవన్నీ ఇంత స్ట్రాంగ్ గా ఎంతో మంది ఈ బిజినెస్ లో వచ్చి, ఈ సిస్టమ్ లో వచ్చి, ఆర్సిఎం బిజినెస్ లో కంపెనీలో జాయిన్ ఒక స్ట్రాంగ్ గా, ఒక నమ్మకంతో, ఒక భరోసాతో చాలా స్పీడ్ గా గ్రోత్ అవుతున్నారు. ఆ గ్రోత్ అవన కారణంగా ఏంటంటే సార్, వాళ్ళు ఇక్కడ తయారు చేసే ఒక బ్యాక్ బోన్ కి వాళ్ళు కరెక్ట్ గా ఉపయోగించుకున్నారు.
ఆ బ్యాక్ బోన్ కి మనం ఇంకా కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా జబర్దస్త్ గా ఒక డెడికేషన్ తో ఒక సిస్టమేటిక్ గా ఒక సీరియస్ గా మనం ఇంకా చేస్తే సార్ మనకి ఇంకా టెక్నికల్ స్టార్ ఎమరాల్డ్ స్టార్ రూబీ స్టార్ రూబీ అవడానికి ఎవరు ఆపలేరు సార్. నేను ఒక చెప్పాలంటే సార్, బీసీ సార్ ఏమన్నా కేసీ చాబడా గారు ఒక రోజు క్యాల్కులేషన్ తో మాకు ఏమన్నారంటే, మీరు స్టార్ రూబీ అవ్వాలంటే కమ్ సే కమ్ మీది 10 స్టేట్ లో మీ బిజినెస్ ఉండాలి. ఎంత అన్నారు సార్? 10 స్టేట్స్ లో బిజినెస్ ఉండాలి, 10 స్టేట్ లో బిజినెస్ ఉండాలి. బట్ సార్ నేను ఒక విషయం చెప్పాలంటే, మీరు ఇవాళ ఒక స్టార్ రూబీ అవ్వాలంటే ఒక నెల్లూరు జిల్లా చాలు, ఒక గుంటూరు జిల్లా చాలు, ఒక కృష్ణా జిల్లా చాలు సార్, ఒక అనంతపూర్ జిల్లా చాలు మీరు స్టార్ రూబీ అవ్వాలంటే. నేను చెప్తున్నాను సార్, మీకు 10 స్టేట్లకి వెళ్ళడం అవసరం లేదు, 15 స్టేట్లకి వెళ్ళ అవసరం లేదు. మన పూర్తిగా మన మైండ్స్ మన దగ్గరే ఉంది. అయితే ఆ మైండ్స్ లోటు మనము అందులో ఆ మైండ్స్ లోటు డైమండ్ తీసి ఒక పెద్ద టర్న్ ఓవర్ చేయాలంటే ఆనికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్న ఆ పాయింట్స్ ఉన్నాయి సార్. ఆ బ్యాక్ బోన్ పాయింట్స్ మీరు కరెక్ట్ గా ఉపయోగిస్తున్నారా లేదా చెక్ చేసుకోండి. అదే నేను నెక్స్ట్ స్లైడ్ లో చెప్తున్నాను. అది సార్ కీవర్డ్స్. ఈ పాయింట్స్ చాలా 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 ఇంపార్టెంట్ సార్. మీరు ఈ బిజినెస్ లో స్టార్ రూబీ ఒక రాయల్టీ నుంచి డైమండ్ తక్ ఇంకా వెళ్ళాలంటే సార్, నేను రాయల్టీ ఎందుకు పెట్టానంటే, రాయల్టీ అంటే ఒక పెద్ద గోల్. ప్రతి ఒక్కరికి రాయల్టీ అంటే పెద్ద, ఒకసారి చెక్ చేసుకోండి సార్. ఇది మీరు మీ గ్రోత్ గురించి, మీ డెవలప్మెంట్ గురించి, మీ ఒక పెద్ద విశాలమైన నెట్వర్క్ గురించి ఇవన్నీ మీద మీరు వర్క్ చేస్తున్నారా లేదా? ప్రతిరోజు మీరు సోదా ప్లాన్ చేస్తున్నారా లేదా? ప్రతిరోజు మీరు ప్లాన్ చూపెడుతున్నారా లేదా? మీ కింద ప్లానర్ కి మీరు తయారు చేస్తున్నారా లేదా? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. మనకడ నాలెడ్జ్ ఉంది, మనకడ టైం ఉంది, మనకడ జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నవి. కానీ అది అవన్నీకి మనము పని పెడుతున్నామా లేదా? అవన్నీ మనం వర్క్ చేస్తున్నామా లేదా? అందులో సిస్టమేటిక్ గా వర్క్ ఫిజికల్ గా జరుగుతుందా లేదా? అది ఒకసారి చెక్ చేసుకోండి సార్. మనం సోదా ప్లాన్ మనం కరెక్ట్ గా ప్లాన్ చేస్తున్నామా లేదా? ప్రతిరోజు ప్లాన్ పేపర్ మీద మనం మార్కెటింగ్ ప్లాన్ చూపెడుతున్నామా లేదా? అది చాలా ఇంపార్టెంట్. మీరు ప్లాన్ చూపెడితే మీ కింద ప్లానర్ తయారవుతారు, మీరు ప్లాన్ చూపెడితే మీ కింద ప్లానర్ తయారవుతారు, లేకపోతే అప్పటిదాకా అవరు. తర్వాత హై స్పీడ్ గా మీ నెట్వర్క్ పెరగాలంటే టీంలో హోమ్ మీటింగ్ జరుగుతుందా లేదా? మీరు హోమ్ మీటింగ్ తీసుకుంటున్నారా లేదా? మీ టీంలో హోమ్ మీటింగ్ జరుగుతుందా లేదా? ఒకసారి చెక్ చేసుకోండి సార్. ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఇవి మీరు అనుకోవచ్చు చెప్పినవే చెప్తున్నారు, లేదు సార్, చెప్పిన తర్వాత ఇంకా చాలా మంది చేయట్లేదు. ఆ చేయని కారణంగా ఏమవుతుందంటే, మనకి సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది. మనం వాస్తవాల మీద మాట్లాడుకుందాం సార్. వాస్తవాలు చెక్ చేసుకోండి సార్. ఎందుకంటే మీకు ఎవరికి ఇంకా హర్ట్ చేయడం నా ఉద్దేశం కాదు. మీకు రూబ్ ఇక్కడ ఏం చేస్తే మనం ముందుకు వెళ్ళగలమో అదే నేను చెప్తాను సార్. నేనేం చేశానో అదే మీకు చెప్తాను. ఇక్కడ ప్లాన్ మనం చూపెడుతున్నామా లేదా? మన కింద ప్లాన్ మనం ఎప్పటిదాకా చూపెట్టకపోతే మన కింద ప్లానర్ తయారవరు. తర్వాత మనం హోమ్ మీటింగ్ కరెక్ట్ గా చేస్తున్నామా లేదా? ఎందుకంటే సార్ హోమ్ మీటింగ్ ద్వారా ఏమవుతుందంటే హై స్పీడ్ గా బిజినెస్ పెరుగుతుంది, హై స్పీడ్ గా రీపర్చేస్ పెరుగుతుంది, హై స్పీడ్ గా నెట్వర్క్ పెరుగుతుంది. హోమ్ మీటింగ్ ద్వారాగా హోమ్ మీటింగ్ మస్ట్ కావాలి సార్. హోమ్ మీటింగ్ మస్ట్ కావాలి. తర్వాత 3వ పాయింట్ వీక్లీ మీటింగ్ మన ఏరియాలో జరుగుతుందా లేదా చెక్ చేసుకోండి సార్. వీక్లీ మీటింగ్ చాలా ఇంపార్టెంట్. వీక్లీ మీటింగ్ తో ఏంటంటే లీడర్స్ తయారవుతారు. లీడర్ తయారయ్యే కారణంగా మీ టీంలో వర్కింగ్ హ్యాండ్ పెరుగుతుంది, జవాబుదారీ రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ తీసుకుంటారు. వీక్లీ మీటింగ్ చాలా ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే సార్ జూమ్ సెషన్. ఇది అద్భుతమైన టెక్నాలజీ. ఎందుకంటే సార్ ఇక్కడ టెక్నాలజీ ఇంకా చాలా ఇంపార్టెంటే సార్. 2024, 25 వచ్చినప్పటికీ ఒకవేళ మీరు సోషల్ మీడియా టెక్నాలజీ మీద మీరు రాలేదంటే ఈ బిజినెస్ లో డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ లో మీరు గ్రోత్ అవ్వలేరు. ఇవాళ నోట్ చేసుకోండి. వై? ఎందుకంటే సార్ ఇవాళ మీ అందరికీ తెలుసు, మన దేశంలో ఈ యంగ్ జనరేషన్ కంట్రీ అంటారు. ఇక్కడ యంగ్ జనరేషన్ చాలా ఉన్నారు. యంగ్ జనరేషన్ ఏం చేస్తారు సార్? చదువుకొని ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళ కెరియర్ మీద ఫైట్ చేస్తారు. ఒక స్టేట్ గవర్నమెంట్ అవునే, సెంట్రల్ గవర్నమెంట్ అవునే, ఎప్పుడు వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ దగ్గర పోస్టులు తీస్తే అక్కడ ఎక్కువ అప్లికేషన్ ఎవరు నింపుతారు సార్? అప్లికేషన్ కి ఎవరు అప్లై చేస్తారు? యంగ్ జనరేషనే కదా సార్. అబ్బాయి అమ్మాయిలు యంగ్ ఉన్నోళ్ళే చేస్తారా లేదా? ఎస్ యానో సార్? నాకు ఫాస్ట్ గా చెప్పండి, ఎస్ యానో? మన ఏరియాలో మన స్టేట్ గవర్నమెంట్ అవునే, సెంట్రల్ గవర్నమెంట్ అవునే, ఏదైనా డిపార్ట్మెంట్ ది ఒక పోస్టులు తీసారంటే అక్కడ ఎక్కువ అప్లై చేసేది ఎవరు? యంగ్ జనరేషనే కదా. అమ్మాయిలు అబ్బాయిలు యంగ్ జనరేషనా కాదా? ఎస్ యానో సార్? ఎస్ సార్. ఎస్. థ్యాంక్ యూ సుందీమ, థ్యాంక్ యూ. ఎస్. అయితే సార్ ఇక్కడ వచ్చే టైంలో ఈ సిస్టంలో ఇంకా 24, 25, 30 వచ్చినప్పటికీ ఈ సిస్టంలో ఇంకా ఎక్కువ
ఎక్కువ వచ్చేది ఇంకా యంగ్ జనరేషన్ సార్. సో యంగ్ జనరేషన్ కి మీరు ఎట్లా ఉన్నారో అట్లాగే నేను అతను మీ మీద అట్రాక్షన్ అయిపోతారంటే మర్చిపోయింది సార్. మర్చిపోయింది. అతను ఎప్పుడూ అట్రాక్షన్ అవ్వడు. అట్రాక్షన్ అవ్వాలంటే మీరు లేటెస్ట్ టెక్నాలజీలో రావాలి. సోషల్ మీడియాకి కరెక్ట్‌గా ఉపయోగించుకోవాలి. మీరు ఎనీ టైమ్ అప్డేట్స్ ఉండాలి సార్. అయితే ఆ టెక్నాలజీలో ఆ సోషల్ మీడియాలో జూమ్ మీటింగ్ ఇంకా అద్భుతమైన సెషన్ ఈ జూమ్ మీటింగ్ ద్వారాగా మనకు కొన్ని వందల మందికి ఈ సిస్టమ్ ద్వారాగా ఒక 1 అవర్‌లో మనం చెప్పగలం. కొన్ని కొన్ని కిలోమీటర్ జనాలు కొన్ని విలేజ్ అవునే, టౌన్ అవునే, సిటీ అవునే, ఇక్కడి నుంచి ముంబై అవునే, ఢిల్లీ అవునే, కలకత్తా అవునే, చెన్నై అవునే, ఏ ఏరియా అవునే, సిమ్లా అవునే, హిమాచల్ ప్రదేశ్ అవునే, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, త్రిపుర ఎక్కడైనా అవునే సాబ్. మన ఆంధ్రప్రదేశ్, కేరళ ఎక్కడైనా వ్యక్తులకి ఇంకా ఈ జూమ్ సెషన్‌లో తెచ్చి మనం వాళ్ళకి పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలము. అందుకే సార్ ఈ జూమ్ మీటింగ్‌లో ప్రతి ఒక్కరికి మీ టీమ్‌లో తేవాలని అనుకుంటాను. ఐదో పాయింట్ సార్ ఎందుకంటే సెమినార్. సెమినార్ ఈ బిజినెస్‌లో చాలా 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 ఇంపార్టెంట్ సార్. సెమినార్ బిగ్ ఈవెంట్స్ చాలా ఇంపార్టెంట్. మీరు మీ టీమ్‌కి కంటిన్యూ పర్ మంత్, పర్ 2 మంత్‌కేనే పర్ మంత్ కావాలి. చాలా ఇంపార్టెంట్. లేకపోతే పర్ 2 మంత్‌కేనే మీరు మీ టీమ్‌తో పెద్ద మీ పక్కన చుట్టుపక్కల ఎక్కడైనా అవుతుంది. అది 200 కిలోమీటర్, 100 కిలోమీటర్ మీ లోకల్‌లో ఉన్న 200, 300 ఎక్కడైనా అవుతుంది ప్లేస్‌లో మీరు మీ టీమ్‌తోని మీటింగ్స్‌కి, సెమినార్స్‌కి వెళ్తున్నారా లేదా? అక్కడ సెమినార్ అటెండ్ అవుతున్నారా లేదా? ఈవెంట్లు అటెండ్ అవుతున్నారా లేదా? కంపెనీ విజిట్ చేస్తున్నారా లేదా? కంపెనీకి పెద్ద పెద్ద ఈవెంట్స్ వెళ్తున్నారా లేదా? అది చాలా ఇంపార్టెంట్ సార్. ఈ సెమినార్, ఈవెంట్ ఇవన్నీకి వెళ్ళే కారణంగా అక్కడ మన టీమ్ అందరికి విజన్ క్లియర్ అవుతది. ఒక రిజల్ట్ చూస్తారు. అక్కడ ఒక పెద్ద మూవ్‌మెంట్ చూస్తారు. అక్కడ ఒక పెద్ద మాహోల్ చూసిన తర్వాత వాళ్ళు యాక్టివ్ అవుతారు. రెండోది సార్ ఎల్‌డిపి. లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్. ఇది మన లోకల్‌లో మీరు చేయిస్తున్నారా లేదా? ఇది చాలా ఇంపార్టెంట్ సార్. డిటిడబ్ల్యూ డిస్ట్రిబ్యూటర్ ట్రైనింగ్ వర్క్‌షాప్ ఇది అవుతుందా లేదా? చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కంటే చాలా ఇంపార్టెంట్ ఎల్‌టిడి. ఎల్‌టిడి అంటే లెర్న్, టీచ్, డూప్లికేట్. ఇవన్నీ చక్కగా జరిగితే మీ టీమ్‌లో లెర్న్, టీచ్, డూప్లికేటోళ్ళు తయారవుతారు. లెర్న్ చేసినోళ్ళు తయారవుతారు. వాళ్ళు టీచ్ చేసినోళ్ళు తయారవుతారు. తర్వాత అందులో డూప్లికేట్ తయారైన ఒక విశాలమైన నెట్వర్క్ తయారవుతుంది. అయితే సార్ ఇవే ఈ బిజినెస్‌లో టోటల్, టోటల్ మీరు విత్తనం వేసి నుంచి వి విశాలమైన వృక్ష తక్ తయారు చేయడానికి ఈ పాయింట్‌లే మీ బ్యాక్ బోన్. ఈ పాయింట్‌లే బ్యాక్ బోన్. ఇవే బ్యాక్ బోన్ సార్. ఇవి ఒక్కల మీరు కరెక్ట్‌గా ఇవి ఒక్కల మీరు కరెక్ట్‌గా టీమ్‌లో ఇవన్నీ పాయింట్‌లకి ఫాలో అవుతున్నారా లేదా? అప్లై చేస్తున్నారా లేదా? ఈని మీద వర్క్ అవుతుందా లేదా? ఒకసారి చెక్ చేసుకోండి సార్. ఇందులో ఒక్కల మీ వర్క్ జరగట్లేదు. ఇందులోటి కరెక్ట్‌గా అవ్వకపోతే సార్ ఇప్పుడు మీకు 1 ఇయర్ అయిందా? 2 ఇయర్స్ అయిందా? 6 మంత్ అయిందా? 3 ఇయర్స్ అయిందా? 4 ఇయర్స్ అయిందో అది మీకు తెలాలి. గానీ ఇవన్నీకి మీరు కరెక్ట్‌గా ఉపయోగించుకోకపోతే సార్ ఇంకా 5 సంవత్సరాలు అవుతది. ఇంకా 10 సంవత్సరాలే అవుతది. గానీ మనము ఎక్కడ గ్రోత్ అవ్వలేము. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్‌లో మీరు గ్రోత్ అవ్వాలంటే మీకు ఒక పెద్ద నెట్వర్క్ కావాలి. పెద్ద టీమ్ కావాలి. ఆ టీమ్ స్పీడ్‌గా టీమ్ అవ్వాలి. టీమ్‌లో యాక్టివ్ టీమ్ అవ్వాలి. హై స్పీడ్ గ్రోత్ చేసే టీమ్ అవ్వాలి. మల్టిప్లై టీమ్ అవ్వాలంటే ఈ పాయింట్‌లు ఈ సిస్టమ్‌లో బ్యాక్ బోన్. ఇవన్నీ మీరు కరెక్ట్‌గా ఇది ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క బ్రహ్మాస్త్రం. ఇది కరెక్ట్‌గా మీరు ఉపయోగించుకుంటున్నారా లేదో అది మీరు చెక్ చేయండి సార్. ఇవన్నీ కరెక్ట్‌గా మీరు వన్ బై మీరు 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 అమల్లో తెచ్చుకోండి. టీముల్లో ఆటోమేటిక్ అదే అమల్లో అయిపోతది. అది డూప్లికేషన్ అవుతది సార్. ఎందుకంటే ఇక్కడ లెర్న్, టీచ్, డూప్లికేట్ చాలా ఇంపార్టెంట్. లెర్న్ చేయాలి, టీచ్ చేయాలి, డూప్లికేట్ చేయాలి. ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్ మీ టీమ్‌లో వస్తారు. లేకపోతే ఇదవ్వదు సార్. ఓకే సార్. ఆ తర్వాత ఇవన్నీతో మనకాడ నేనేమన్నాను, ఇవన్నీ మీరు ఉపయోగించుకో కారంగా మన దగ్గరే లాస్ట్ మీకు 7 పాయింట్ అన్నాను ఎడ్యుకేషన్ సిస్టమ్. అయితే మన కంపెనీలో యూనిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక అద్భుతమైన సిస్టమ్ సార్. అద్భుతమైన సిస్టమ్. అద్భుతమైన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది సార్. ఇక్కడ మీకు తెల్లవారి 6:30కి టీసీ సర్ టీసీ సార్‌ది గురుకుల్ పాఠశాల ఉంది. అక్కడ ఒక వ్యక్తిత్వం ఎట్లా ఉండాలి? ఒక వ్యక్తి ఎట్లా జీవితంలో ముందుకు వెళ్ళాలంటే అతనిలోటి ఎలాంటి క్వాలిటీ ఉండాలి? ఎలాంటి లీడర్‌షిప్ ఉండాలి? ఎలాంటి రిలేషన్‌షిప్ ఉండాలి? ఎలాంటి కోఆర్డినేషన్ ఉండాలి? ఒక విశ్వాలైన నెట్వర్క్ తయారు చేయాలంటే అక్కడ మనకు నేర్పిస్తారు. ఒక వ్యక్తిత్వం గురించి అక్కడ చాలా చాలా అక్కడ గ్రోత్ డెవలప్‌మెంట్ అక్కడ ట్రైనింగ్ అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే మధ్యాహ్నం 11:30కి మనకి కీ సోల్ ప్రొడక్ట్ మీద ఐజెన్ కీ సోల్ ప్రొడక్ట్ మీద అక్కడ ఇన్ఫర్మేషన్ ట్రైనింగ్స్ ఉన్నవి. అలాగే మధ్యాహ్నం 1 గంటకి బీసీ సార్‌ది ఒక వుమెన్ ఎంపవర్‌మెంట్ 1 పీఎం
జేఆర్సీఎం 1 PM జేఆర్సీఎం అనుకొని ఆ ప్రోగ్రామ్ అయితే సూపర్ సక్సెస్ అవుతుంది సార్. ఆ ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి పెట్టారో ఓన్లీ ఫర్ ఉమెన్స్ కే ఎప్పటి నుంచి ఆ ప్రోగ్రామ్ కి పెట్టారో ఓన్లీ మహిళల గురించే ఎప్పటి నుంచి ఆ ప్రోగ్రామ్స్ పెట్టారో అప్పటి నుంచి మన ఆర్సీఎం బిజినెస్ లో జెంట్స్ కంట లేడీస్ సక్సెస్ రేషియో ఎక్కువైపోయింది, పర్సంటేజ్ ఎక్కువైపోయింది. ఇప్పుడు పూర్తిగా ప్రోగ్రామ్స్ కి పూర్తిగా ఈవెంట్ కి అన్ని లేడీస్ మెంటర్ అవుతున్నారు సార్. మహిళలే మెంటర్, అంత పెద్ద ఇంప్రూవ్మెంట్ ఉంది. ఒక సరిత కాంబ్లే గారు యూనిక్ లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరమే వాళ్ళు 1 PM ప్రోగ్రామ్ కి వచ్చి ఈ యానివర్సరీ ప్రోగ్రామ్ లో 143 మందికి కీసోల్లో పింక్ క్లబ్ అచీవ్ చేసుకొని తీసుకొని వచ్చారు సార్. అంత పవర్ఫుల్. మీరందరూ 1 PM కి ఆ ప్రోగ్రామ్ లో అటెండ్ అయ్యి మీరు చాలా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. రెండోది యూనిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ది ప్రతిరోజు రాత్రి 8 గంటలకి ఈ 8 గంటలకి ఈ ప్రోగ్రామ్స్ జరుగుతాయి. ఇంక యూట్యూబ్ ఛానల్స్ ఉన్నవి. తర్వాత జూమ్ లింక్స్ ఇంకా ఉంటాయి. యూనిక్ ఎడ్యుకేషన్ లో పూర్తిగా అనుభవమైన కోర్ లీడర్స్, రైజింగ్ కోర్ లీడర్స్ వస్తారు. అనుభవమైన వ్యక్తి ఈ ఈ ప్రోగ్రామ్ లో వచ్చి వాళ్ళు అద్భుతమైన ఇన్ఫర్మేషన్, ట్రైనింగ్స్, ఫ్యూచర్ గురించి, భవిష్యత్తు గురించి చెప్తున్నారు సార్. మొన్న అయితే ఎస్పి శర్మ గారు వచ్చారు. మనం అంటాం మన దగ్గర టైం లేదు అంటాము. కానీ ఎస్పి శర్మ గారు మన శ్రవణ్ కుమార్ గారు లాగే అతను ఇంకా ఒక బ్యాంక్ మేనేజర్ గా ఇప్పుడు ప్రెసెంట్ గా ఉన్నారు. అతను ఎస్బిఐ బ్రాంచ్ మేనేజర్ గా, చీఫ్ మేనేజర్ గా ఉంటూ ఇవాళ 4 జిల్లాలకి అతను చీఫ్ ఆడిటర్ గా ఉన్నారు సార్. మీ శ్రవణ్ కుమార్ కి తెలుసు, ఒక చీఫ్ ఆడిటర్ అంటే అది చిన్న విషయం కాదు. కొన్ని సందర్భంలో వాళ్ళకి 2 రోజులు ఇంకా వాళ్ళ బ్యాంక్ లోనే ఉండాలి. అది పెద్ద చిన్న పోస్ట్ కాదు. అతనికి ఆల్రెడీ 2,50,000 శాలరీ ఉంది. ఎన్నో రకాల ఫెసిలిటీస్ ఇంకా ఉండి అతను ఈ ఆర్సీఎం లో రూబీ లెవెల్లో ఉన్నారు సార్. అతను అంటారు సార్, నేను తెల్లవారి 9 గంటలకి నేను ఇంటి నుంచి బయలుదేరితే రాత్రి 9-10 ఇంకా అయిపోతుంటది. ఆ టైంలో ఇంకా వాళ్ళు ఆర్సీఎం లో రూబీ లెవెల్కి వచ్చారంటే అది చిన్న విషయం కాదు. అదంతా కారణం ఏంటంటే యూనిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అక్కడ మీరు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ కి మనం ఈ సిస్టమ్ లో చూస్తాము. ఓకే సార్. అయితే ఇక్కడ మీరందరూ విన్నారు. థ్యాంక్ యూ జేఆర్సీఎం. మీరు ఇంత చక్కగా, ఇంత సూపర్ గా, జబర్దస్త్ గా నా ఈ ఈ సెషన్ కి మీరు విన్నారనుకో నేను కోరుకుంటున్నాను. అయితే సార్ ఇక్కడ మీకు టోటల్ ఇక్కడ కంపెనీ ప్రొఫైల్ నుంచి ఇక్కడ మీ టైం మీరు ఎక్కడ పెడుతున్నారో అది ప్లేస్మెంట్ రైటా కాదా, టైం నుంచి మీకు టోటల్ గ్రోత్ మోడల్ నుంచి బ్యాక్ బోన్ తక్ మీకు నేను తీసుకుని వెళ్ళాను. ఇవన్నీ చక్కగా మీరు ఉపయోగించుకోండి, ముందుకు వెళ్తారనుకో నేను హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను సార్. అయితే ఇక్కడ పెట్టే ఆ పాయింట్ సార్, ఒకటి మీకు మళ్ళీ ఒకసారి చెప్పేస్తున్నాను. సోదా ప్లాన్, హోమ్ మీటింగ్స్, వీక్లీ మీటింగ్స్, ఓకే సార్, జూమ్ సెషన్, సెమినార్, ఎల్డిపి, డిటిడబ్ల్యూ, తర్వాత ఎల్టిటి, ఇవన్నీ 8 పాయింట్ల మీద కరెక్ట్ గా మనము వర్క్ చేస్తున్నామా లేదా అది చాలా 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 ఇంపార్టెంట్ సార్. అది మనం కరెక్ట్ గా అది మీరు చేయండి. అలాగే కరెక్ట్ గా టీంలో చేయించేయండి. నేనంటాను అద్భుతమైన నెట్వర్క్ ఇక్కడ. ఇవన్నీ మీరు చేసే కారణంగా నెక్స్ట్ ఇయర్ యానివర్సరీకి ఇక్కడ ఉన్న నాతో 36 మెంబర్స్ ఉంటారు. నాకు విడిచిపెడితే 35 మంది, ఇక్కడ 35 కుటుంబాలు అందరూ స్టార్ పర్లు అయిపోయి ఆ స్టేజ్ మీద మీరు అందరూ కనబడతారు. ఇదైతే గ్యారంటీ. ఓకే సార్. థ్యాంక్ యూ జేఆర్సీఎం. మీరు అందరూ చక్కగా ఇవన్నీ విన్నారు. ఓకే సార్. థ్యాంక్ యూ జేఆర్సీఎం. ఓవర్ టు రాజు గారు. థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పింది విన్నారు కదా సార్. టీమ్ లీడర్ అందరికి నా విన్నపం, రాకేష్ సార్ ఎంతో అద్భుతంగా, ఎంతో వినయంగా, ఎంతో ఇది ఒక బిల్డీ ప్లేయర్ గా చెప్పి చేశారు. అలాగే మనం కూడా సార్ ఒక విషయం సార్, సార్ మామూలుగా మనం ఎంత ఇదిగా ఎందుకు చెప్తున్నారంటే, ఇప్పుడు మామూలుగా అయితే సారు చెప్పవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు సార్ ఇప్పుడున్న పొజిషన్ లో నాకెందుకులే ఇప్పుడు ఇవన్నీ చెప్పి చేయాల్సిన అవసరం. ఎందుకంటే మన అందరం కూడా సార్ లాగా ఆ స్థాయికి తెచ్చి 10 మందిని ఇలాగా తీసుకొచ్చి మనం కూడా ఇంత అద్భుతంగా చేసి సార్ తోటే మనం రేపు అదే 24 మీటింగ్ కి మనం కూడా అటెండ్ అవ్వాలని సార్ ఎంతో తపన పడుతున్నారు. అలాగే మీరు కూడా ఇవన్నీ నోట్ మీద నోట్ చేసుకొని ఇలాగే మనం చేసి ఇంకా ముందుకెళ్ళి ఇంకా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని బాగా ఇది చేసి కంపెనీకి మంచి పేరు, ప్రజల ఆరోగ్యము, మనము బాగా ఉండాలా అన్న, మన కుటుంబం బాగా ఉండాలన్న ఆలోచనతో సార్ ఎంతో ఇదిగా, ఎంతో వినయంగా మనకు చెప్తున్నారు సార్.
అది మీరు మన టీం లీడర్స్ అందరూ జాగ్రత్తగా గమనించుకొని ఇలా చేయాలని చెప్పేసి నా కోరిక, నేను ఆశిస్తున్నాను సార్. సార్ మన నాగరాజ్ రెడ్డి గారు సార్ హ్యాండ్ రైజ్ చేసినారు. ప్లీజ్ వెల్కమ్ సార్. హలో హలో సార్, ప్లీజ్ సార్, శుభోదయం జేఆర్సీఎం రాజు గారు. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, హలో క్లియర్ సార్. సార్ ఈరోజు చాలా వండర్ఫుల్ విషయాలు అయితే తెలుసుకున్నాం. చాలా చాలా వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, వాయిస్ బ్రేక్ అవుతుంది. హలో సార్, సార్ ఈరోజు చాలా వండర్ఫుల్ విషయాలు తెలుసుకున్నాం. హలో ఇప్పుడు వాయిస్ రావట్లేదు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈరోజు చాలా వండర్ఫుల్ విషయాలు అయితే తెలుసుకున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క పాయింట్ కూడా మన గ్రోత్ కి చాలా ఉపయోగపడుతుంది. ఇది ఒక బిజినెస్ కే కాదు, మన పర్సనల్ లైఫ్ డెవలప్మెంట్ కూడా చాలా అద్భుతమైనటువంటి పాయింట్స్ ఇక్కడ మన సార్ చాలా విషయాలు చెప్పారు. అయితే ఈ పాయింట్స్ గురించి రేపు మనం రివ్యూ మీటింగ్ లో చాలా చక్కగా మాట్లాడుకుందాం సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రాజు గారికి థ్యాంక్స్ చెప్తూ జేఆర్సీఎం ఓవర్ టు రాజు గారు. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా చెప్పారు సార్. ఈ ఈ రివ్యూ మీటింగ్ కి అందరూ ప్రతి ఒక్కరు అటెండ్ అయ్యి, ఇంకా మనతోటి ఉన్న లీడర్స్ ని ఇంకా అటెండ్ అయ్యేసి ప్రతి ఒక్కరికి ఫోన్లు చేసి ఈ మీటింగ్ అటెండ్ అవ్వాల్సిందిగా కోరుతున్నాము సార్. ఇంకా ఏమన్నా సార్ ఎవరన్నా మాట్లాడాలి సార్? వేరే సార్ చేసినారు సార్. సార్ వెల్కమ్ సార్. హలో సార్, వెల్కమ్ సార్. జీ గారు థ్యాంక్ యూ రాజు సార్. నమస్తే సార్, నమస్తే సార్, థ్యాంక్ యూ సార్. సార్ వాయిస్ క్లియరా? క్లియర్ సార్, క్లియర్ సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. అందరికీ శుభోదయం. ముందుగా రాజు సార్, మీరు చాలా బాగా డెవలప్మెంట్ అయ్యారు. తొందరలో మీరు ఇదే మరిగా స్పీకర్గా ఏదైనా ఒక పట్టు గురించి మాట్లాడని చెప్పి మేము కోరుకుంటున్నాం. నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు తక్కువ కాలంలోనే బాగా ఇంప్రూవ్మెంట్ అయ్యారు. ఆ పట్టుదల కసి ఉన్నోడు ఎవడైనా సరే మంచి స్థాయికి అయితే వెళ్తారు. మీరు ఆ పరిస్థితి కసి ఉంది, కంపల్సరిగా మీరు వస్తారు. అదే మరిగా ఈరోజు సార్ చెప్పిన పాయింట్స్ చూస్తే ప్రతి ఒక్కరూ కూడా మనం ఎన్ని సంవత్సరాలు ఉన్నాము, నాకేమి రాలేదు అనుకుంటున్నాం తప్ప మనం ఏం వర్క్ చేస్తున్నాం, మనం ఎలా ఉంటున్నాము, మనం ఏ స్థాయిలో ఉంటున్నాము, ఏం సీనియర్స్ చెప్పింది, అప్లైన్స్ చెప్పింది, మనకి ఎవరికి ఏం వింటున్నాం అని ఎలా అందిస్తామని ఎవరైతే అది గుర్తించట్లేదు. ప్రతి ఒక్కరూ నేను ఇన్ని రోజులు గడిచాను అన్ని రోజులు గడిచాను అనే ఒక నెగిటివ్ థాట్స్ అయితే మాట్లాడుతుంటారు. దాని గురించి ఈరోజు సారు మొత్తం అందరికీ కూడా చాలా క్లారిటీగా అన్ని వివరాలు ఆయన మొత్తం చూపించారు. ప్రతి ఒక్కరూ కూడా మనం అదే విధంగా ఫాలోఅప్ అయితే కంపల్సరిగా మస్టర్ షుడ్గా సార్ చెప్పిన విధంగా నెక్స్ట్ యానివర్సరీకి అందరం కూడా ఒక మంచి స్థాయిలో అక్కడ మనం అచీవ్మెంట్ అయ్యి ఆ స్టేజ్ మీకు అయితే ఎక్కుతామైతే కంపల్సరీ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎవరు టీంలో ఎవరైతే ఉన్నారో ఒక్క విషయం సార్ ఇక్కడ అందరికీ నేను మనవి చేసుకునేది ఏంటంటే, ఎవరికైనా 9, 10 మంది 5 మంది అయితే టీం అయితే ఉంది, ఇక్కడ ఒక పై స్థాయిలో ఉన్న వ్యక్తి అందరికీ ఫాలో చేయాలా, అందరికీ ఇన్ఫర్మేట్ చేయాలంటే కష్టమవుతుంది. ఎవరి టీంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫాలో చేసి కంపల్సరిగా మస్ట్ షుడ్గా మన టీం గ్రోత్ని, మన యొక్క జూమ్ మీటింగ్ గ్రోత్ని పెంచే విధంగా అందరూ కూడా చేయాలని చెప్పి నేను మనసారి అందరినీ కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఇంతటి మంచి అవకాశం ఇచ్చిన గ్రేట్ లీడర్స్కి, రాజు గారికి, మన తోటి ఆర్సీఎం సభ్యులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ చదువు సార్. జై హింద్, జై ఆర్సీఎం. థ్యాంక్ యూ. ఓవర్ టు రాజు సార్. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. అలాగే సార్, ఇప్పుడు మూర్తి సార్ కూడా చాలా అద్భుతంగా చెప్పారు మనకి. ఆ సార్ దగ్గరికి వెళ్తేనే మనం ఎంతో నేర్చుకోవాలి, ఆ షాప్ లోనే ఉండాలన్నంత ఇదిగా ఉంటుంది సార్ అక్కడ సార్ చెప్తుంటే మనకి. సార్ మన లీడర్స్ కూడా అందరూ ఇది జ్ఞాపకం పెట్టుకోవాలని. ఇంకా ఎవరన్నా మాట్లాడాల్సి ఉంటే సార్ మాట్లాడచ్చు సార్. హలో రాజు గారు. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్, మాట్లాడండి సార్. వాయిస్ క్లియరా? క్లియర్ సార్, క్లియర్ సార్. నా పేరు హేమంత్ కుమార్. హలో సార్ చెప్పండి సార్. నా పేరు హేమంత్ కుమార్, మా గుమ్మల దెబ్బ, నెల్లూరు డిస్టిక్. సార్ ఈరోజు చెప్పినట్టు అందరూ శ్రద్ధగా విన్నారు కాబట్టి దీన్ని ఫాలో అవ్వండి అందరూ. నేను ఈ రోజే జాయిన్ కావడం. హలో సార్ వాయిస్ క్లియర్, చెప్పండి, కంటిన్యూ.
నేను ఈ రోజే మీటింగ్ లో జాయిన్ అయ్యాను. ఓకే కానీ ఓకే సార్. ఆర్సీఎం అనేది ప్రోడక్ట్ నేను ఫస్ట్ స్టార్టింగ్ తీసుకొచ్చుకున్నాను, యూజ్ చేశాను. దాని రిజల్ట్ బాగానే ఉంది. రానంతో నిన్న చిన్న గారితో ఫోన్ మాట్లాడి ఇలాగ మీటింగ్ అటెండ్ అయ్యేటట్టు లింక్ పంపించాను అని చెప్తే ఈ రోజు పంపించారు. సార్ చెప్పినట్టుగా అందరూ హోప్స్ తో బాగా గట్టిగా ప్రయత్నించాలని మరి మీ అందరిని కోరుకుంటున్నాను. అంతా ఓకే బాగుంది, సార్. ఓకే ఆర్సీఎం సార్. ప్రోడక్ట్ అంతా బాగుంది. చాలా థ్యాంక్స్ ఆర్సీఎం నాకు అందించినందుకు చిన్న గారికి, రాజు గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. దయచేసి మిగతా వాళ్ళు కూడా దీన్ని అనుసరించి అర్థం చేసుకొని మీ చుట్టూ ముందు ప్రోడక్ట్ మీరు యూజ్ చేసి తర్వాత ఎవరికైనా చెప్పి ఆ తర్వాత దాన్ని ఇంప్రూవ్మెంట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. హలో రాజ్ గారు, ఈ ఈ ప్రోగ్రామ్ కి వేగం ఖతం చేయండి. ఓకే ఓకే సార్. ఓకే ఓకే సార్. ఈ ప్రోగ్రామ్ ఇంతతో స్టాప్ చేస్తున్నాము. రేపు రివ్యూ మీటింగ్ కి అందరూ attend అవ్వాలి. రాజ్ గారు, చిన్న గారు ఎంకరేజ్ చేశారు, అతనికి ఇన్వైట్ చేసి ప్రోగ్రామ్ క్లోజ్ చేయండి. ఓకే ఓకే సార్. చిన్న గారు ప్లీజ్ వెల్కమ్ సార్. ప్లీజ్ వెల్కమ్. ఓకే, థ్యాంక్ యూ సార్. వాయిస్ క్లియర్ సార్? క్లియర్ సార్, క్లియర్. ముందుగా మా రాజు సార్కి చాలా చాలా ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఎందుకంటే హోస్ట్గా ఫస్ట్ టైం రావడం జరిగింది. సో చాలా వండర్ఫుల్గా మాట్లాడారు హోస్ట్గా. చాలా సంతోషంగా ఉంది సార్ మాకు. అలాగే ఈరోజు టార్గెట్ సార్ చెప్పినట్టు చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం, చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం. బిజినెస్ గ్రోత్ గురించి, మన ప్రోడక్ట్స్ గురించి ఎక్సలెంట్గా తెలుసుకున్నాం. సో అలాగే మేము కూడా ఫస్ట్ టైం సార్ చెప్పినట్టు మా ఇంటికి పెయింట్ వేపిస్తాను సార్ ఖచ్చితంగా. అది ఆ ప్లాన్తో ఉన్నాను. ఎందుకంటే మేము కొత్తగా ఇల్లు తీసుకున్నాం, ఆ ఇంటికి ఆర్సీఎం పెయింటే వేపిస్తాం సార్ ఖచ్చితంగా. సో అలాగే ఇది హేమంత్ గారు కూడా ఇందాక మాట్లాడారు. ఆ హేమంత్ గారు ఈ మధ్య షాపుకి తీసుకొచ్చి మనం 3 ప్రోడక్ట్స్ ఇచ్చాము. అతనికి చాలా రిజల్ట్ బాగుందని చెప్పి మాట్లాడారు గుమ్మల దెబ్బ నుంచి. సో ఓకే సార్, టైం చాలా వాల్యుబుల్ కాబట్టి రేపు రివ్యూ మీటింగ్ అందరికి వద్దాం సార్. ఓకే రాజు సార్, థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు మీకు ప్రత్యేకంగా. ఓకే సార్. థ్యాంక్స్ సార్ చిన్న గారు. మీరు చెప్పినవి అన్ని బాగున్నాయి. మీ బిల్డింగ్కే కాదు వేరే బిల్డింగ్లు కూడా మీరు చెప్పి చేయాలని కోరుతున్నాము. సరే సార్, ఇంతటితో మనం మీటింగ్ క్లోజ్ చేస్తున్నాం సార్. జై ఆర్సీఎం.